హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో మనం ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా అన్నీ కవర్ చేస్తాను. ప్రతి కాన్సెప్ట్ కవర్ చేస్తాను. ప్రాబ్లమ్స్ చెప్తూ మీకు కాన్సెప్ట్స్తో పాటు తక్కువ టైంలో ఎలా ఫాస్ట్గా చేయాలని కూడా చెప్తాను. ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. క్వశ్చన్ నెంబర్ 1. సో ఇక్కడ మనకేం అడిగాడంటే, ఇఫ్ ద నెంబర్ x4461 ఈజ్ డివిజిబుల్ బై 11. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఈ టోటల్ నెంబర్ ఎంత, x4461. ఇలా ఆడ్ డిజిట్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఉన్న ప్లేస్లో ఉన్న వాల్యూస్ని డిఫరెన్స్ మనం 0 కానీ లేదా 11 కానీ, 11 మల్టిపుల్ ఇది 0 కానీ 11 మల్టిపుల్ కానీ అయి ఉండాలి. ఇప్పుడు ఇది ఆడ్ మొత్తం ఎంత అవుతుంది, x+4+1, ఇది 4+6. ఇది ఎంత అవ్వాలంటే 0 కానీ 11 మల్టిపుల్ కానీ అవ్వాలి. ఇది x+5 - 10 = 0 ఆర్ 11. ఇది ఎంత అవుతుంది అప్పుడు, x - 5 = 0 ఆర్ 11. సో x - 5 = 0. అప్పుడు ఎంత అవుతుంది, x = 5. ఒకవేళ x - 5 = 11 తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు ఇది 16 అవుతుంది. ఇక్కడ సింగిల్ డిజిట్ వాల్యూ అనేది 16 ఎప్పుడు అవ్వదు కదా, 0 to 9 అవుతుంది. సో ఇది రాంగ్. x = 5 కరెక్ట్. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 9? డివిజిబిలిటీ రూల్ 9 ఏంటంటే సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్. సో సమ్ ఆఫ్ టోటల్ డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 అయితే ఆ నెంబర్ డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అవుతున్నట్టు. ఇక్కడ 5, 6, 11, ఇక్కడ 4. 11 + 4 ఎంత, 15. 15 అనేది 9 టేబుల్లో పోదు. ఇక్కడ 9 క్యాన్సిల్ చేయండి. 4, 5, 9 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 4, 8 ఎంత, రిమైనింగ్ 12. సో ఈ 12 అనేది పోదు. ఇక్కడ 9 క్యాన్సిల్ చేయండి. 6, 3, 9 క్యాన్సిల్ అవుతుంది. 5, 4, 9. సో మొత్తం క్యాన్సిల్ అవుతుందంటే 9 టేబుల్లో పోతుంది అన్నట్టు. ఆప్షన్ సి మన ఆన్సర్. కింద 4th ఆప్షన్ కూడా చూద్దాం. 5, 5, 10. 10 + 8, 18. 18 అనేది 9 టేబుల్లో పోతుంది కదా. ఇక్కడ రిమైనింగ్ ఎంత, 11. సో ఇది పోదు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 4లో కింద ఆప్షన్స్లో పోయే నెంబర్ ఏదని అడిగాడు. డివిజిబిలిటీ రూల్ 4 అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 4తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ మనం లాస్ట్ 2 డిజిట్స్ వరకే చూస్తే సరిపోద్ది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్లో ఏ నెంబర్ పోతుంది మనకి, 90 పోదు, 66 పోదు, 54 పోదు, 76 పోతుంది. ఎన్నిసార్లు పోతుంది, 19 టైమ్స్. ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 6? ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 6 ఏంటంటే డివిజిబిలిటీ రూల్ 2 ఫాలో అవ్వాలి, డివిజిబిలిటీ రూల్ 3 ఫాలో అవ్వాలి, బోత్ ఫాలో అవ్వాలి. డివిజిబిలిటీ రూల్ 2 ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది 2తో పోయేటట్టు ఉండాలి. ఇక్కడ ఆడ్ ఉంది, 3 అనేది 2తో క్యాన్సిల్ అవ్వదు కదా. సో ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఇక్కడ డివిజిబిలిటీ రూల్ 3 అంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ అది 3తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్ 3 ట్రై చేద్దాం. ఇక్కడ 1, 2, 3. ఇక్కడ 3 క్యాన్సిల్ చేద్దాం. 1, 2 ఎంత, 3 అవుతుంది. అన్నిటికీ 1, 2, 3 కామన్ ఉంది కదా. సో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత ఉంది, ఇక్కడ 7, 8, 15. 15 అనేది 3 టేబుల్లో పోతుంది కదా. సో ఆప్షన్ ఏ. 9, 8, 7, x54. ఇక్కడ x అనేది మిస్సింగ్ డిజిట్ ఉందన్నమాట. అది 6 డివిజిబిలిటీ రూల్ యూస్ చేసేదని ఆ x వాల్యూ కనుక్కోమంటున్నారు. మనం ఏం చేస్తాం, 6 డివిజిబిలిటీ రూల్ అంటే 2 ఫాలో అవ్వాలి, 3 ఫాలో అవ్వాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉంది కదా. సో 2 అనేది ఇగ్నోర్ చేసేయండి. డివిజిబిలిటీ రూల్ 3 ఫాలో అవ్వండి. 9, 8, 7, x54. ఇప్పుడు 54 అంటే 9. 9 అనేది 3 టేబుల్లో పోతుంది కదా. ఇక్కడ 9 ఉంది, 9 పోతుంది కదా. 8, 7, 15 అన్నప్పుడు ఇక్కడ x వాల్యూ ఎంత అవ్వచ్చు, 0 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. కానీ వాడు ఏమో అడిగాడు మనల్ని, కింద ఆప్షన్స్లో మనకి ఓన్లీ 3 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈ 4 ఆప్షన్లో ఏది ఇచ్చినా కానీ ఈ 4 కరెక్టే, కానీ మనకి ఇది ఒకటే ఇచ్చాడు. ఆప్షన్ సి. ఇఫ్ ద రేషనల్ నెంబర్స్ 4 డివైడెడ్ బై -9, -7 డివైడెడ్ బై 18, 5 డివైడెడ్ బై 6, -2 డివైడెడ్ బై 3 ఆర్ ప్లేస్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ బి ప్లేస్డ్ ఫస్ట్. అన్ని నెగిటివ్ నెంబర్సే మీరు చూసారంటే. ఇక్కడ అన్ని నెగిటివ్ నెంబర్స్ అన్నప్పుడు నెగిటివ్ వాల్యూస్లో స్మాల్ నెంబర్సే హైయెస్ట్ నెంబర్ అవుతుంది. స్మాల్ నెంబర్ ఎప్పుడు పెద్ద నెంబర్ అవుతుంది అనమాట. అది తీసుకోకూడదు, మనం బిగ్ నెంబర్ తీసుకోవాలి. స్మాల్ అంటే నెగిటివ్లో రివర్స్ ఉంటుంది. ఇప్పుడు -9 పెద్దదా, -1 పెద్దదా? -1 పెద్దది, -9 చిన్నది. సో ఇలా అనమాట. ఇక్కడ అన్ని మైనస్లో ఉన్నాయి కదా, ఇక్కడ డిఫరెన్స్ మరీ ఎక్కువ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ మరీ ఎక్కువ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. 2/3 అంటే 66.66 వచ్చింది. 5/6 అంటే ఎంత వచ్చింది? ఇది 80+ వచ్చింది, 80+% వచ్చింది. అంటే ఆప్షన్ సి ఇది మన ఆన్సర్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ 200 ఆడ్ న్యాచురల్ నెంబర్స్? ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే సపోజ్ నేను 5 తీసుకున్నాను. 5 అనేది ప్రైమ్ నెంబరు. సో ఈ నెంబరు సేమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది, లేదంటే 1తో డివైడ్ అవుతుంది. ఇలా ఏ నెంబర్ వచ్చినా దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు 9 ఉంది, 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇప్పుడు 3 అనేది ఓన్లీ 3తో డివిజిబుల్ అవుతుంది, లేదా 1తో డివిజిబుల్ అవుతుంది. సో ఇలా అనమాట, ఇవి ప్రైమ్ నెంబర్స్. సో 1 to 500 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 95. ఇప్పుడు 1 to 100 ఎన్ని ఉంటాయంటే 25. 1 to 200. సో 100 to 200 తీసుకున్నాం. 100 to 200 ఎంత? 21. నెక్స్ట్ 200 to 300 16 ఉంటుంది. నెక్స్ట్ 300 to 400 ఇవి కూడా 16. నెక్స్ట్ 400 to 500 ఇవి 17 అనమాట. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? ఫస్ట్ 200 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ 10 నెంబర్స్లో 5 అనేది ఆడ్ ఉంటాయి, 5 ఈవెన్ ఉంటాయి. ఇప్పుడు టోటల్గా ఫస్ట్ 200 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడు. ఇప్పుడు మనకి టోటల్గా ఫస్ట్ 200 ఆడ్ న్యాచురల్ నెంబర్స్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఇది మన క్వశ్చన్. ఇక్కడ ఇది వరకు తీసుకోవాలి మనం. వీటిల్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకి ప్రైమ్ నెంబర్స్? 46. ఇందులో ఆడ్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు వాడు. కానీ మనకు ప్రైమ్ నెంబర్స్ 2తో స్టార్ట్ అవుతుంది, 2 అనేది ఈవెన్ నెంబరు. సో ఇది ఇగ్నోర్ చేయండి. అప్పుడు ఎన్ని అవుతుంటాయి? 45. ఆప్షన్ ఏ. ఇక్కడ ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఈ 2 అనే ఒక్క నెంబరే మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్, మిగతా అన్నీ ఆడ్ ఉంటాయి. ఒకవేళ ఈవెన్ వచ్చిందంటే ఆ నెంబర్ 2తో పోతుంది కాబట్టి అది అసలు ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో 2 అనేది ఒకటే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఆ 2 అనేది ఒక నెంబర్ కాబట్టి -1. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కోప్రైమ్? సో కోప్రైమ్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా మీరు హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు 1 ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది సాటిస్ఫై చేసిందంటే హెచ్సిఎఫ్ 1 ఉన్నిందంటే అది కోప్రైమ్ నెంబర్స్ అనమాట. రెండింటికి కామన్గా ఏమీ ఉండకూడదు, అదే కోప్రైమ్. ఇక్కడ ఈవెన్ 2 నెంబర్లు ఈవెన్, 2 కామన్ ఉండిద్ది, క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 5, ఇక్కడ 0 ఉంది, 5 టేబుల్లో పోతుంది కదా, ఇది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 114, 213 ఉంది. ఇక్కడ మీరు టోటల్ చేస్తే ఇదేమో 6 అవుతుంది, ఇదేమో 6 అవుతుంది. అంటే 2 నెంబర్లు 6, 6 ఉందంటే ఇది 3 టేబుల్లో పోతుంది కదా. సో ఇది కూడా క్యాన్సిల్ చేయండి. ఇవి 2 ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ కూడా కోప్రైమ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్కి 15, 8 తీసుకున్నాను. ఇవి అసలు ప్రైమ్ నెంబర్స్ కాదు, ఎందుకంటే ఇది 3 టేబుల్ 5 టేబుల్లో పోతుంది, ఇది 4 టేబుల్ 2 టేబుల్లో పోతుంది. కానీ ఇక్కడ కామన్గా ఏమీ లేవు కదా, ఇక్కడ 3, 5 ఉంది, ఇక్కడ 4, 2 ఉంది, రెండింటికి కామన్గా ఏమీ లేవు. సో ఇవి కూడా కోప్రైమ్ అవుతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్? అంటే ఈ ఉన్న నెంబర్లో ఏది డివిజిబుల్ అవుతుందని అడిగాడు. మనం ఇక్కడ లాస్ట్ డిజిట్ చూసామంటే 9 ఉంది, ఇక్కడ 9 క్యాన్సిల్ చేసామనుకోండి, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది? 7, 2, ఇవి కూడా 9 అవుతుంది. అంటే ఇది 9 టేబుల్లో పోతుంది. మీకు ఇంకా పర్ఫెక్ట్గా క్యూబ్ రూట్స్ వచ్చినాయి అనుకోండి, 9 క్యూబ్ ఎంత? 729. సో ఆప్షన్ సి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్? సో ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్లో ఎన్ని ఉంటాయి? 25. ఇందాక మనం చెప్పుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ యాడెడ్ టు 13/5 రిజల్టింగ్ ఇన్ 1? ఇప్పుడు 13/5కి మనం ఒక నెంబర్ యాడ్ చేస్తున్నాను. సో నేనేమనుకుంటున్నాను ఆ నెంబర్ని
ఏ అనుకుంటున్నాను. ఈ నెంబర్ యాడ్ చేస్తే అదేమవుతుందంట 1 అవుతుందంట. మరి ఈ నెంబర్ ఎంత అవుతుందని అన్నాడు. సో ఇది 13/5 రైట్ సైడ్ పోతే ఏమవుతుంది మైనస్. సో ఇది 5 మైనస్ 13/5 ఇది -18/15 ఆప్షన్ డి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ 1/6 ప్లస్ 1/12. సో ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం మొత్తం కలిపి ఒకేసారి ఎల్సిఎం తీసుకొని చేస్తారంటే చాలా లెంతీ అవుతుంది. ఇలా సపరేట్గా చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు 1/6 ప్లస్ 1/12 ఇవి రెండు కంపేర్ చేసుకోవడానికి సిమిలర్గా ఉండే నెంబర్స్ తీసుకొని చేసుకోండి. ఇప్పుడు ఇది ఎల్సిఎం ఎంత 12, ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడ 1 టైమ్స్ ఏముంటుంది 3/12 అంటే ఇది 4 టైమ్స్ పోతుంది 1/4. నెక్స్ట్ 1/20 ప్లస్ 1/30 తీసుకోండి. ఎల్సిఎం ఎంత 60, ఇది 3 టైమ్స్ ఇది 2 టైమ్స్. సో 5/60 అంటే 12 టైమ్స్ పోతుంది 1/12. నెక్స్ట్ ఇక్కడ 1/42 ప్లస్ 1/36. సో ఇక్కడ మీరు అన్నిటికీ 7 టేబుల్లో పోతుంది కదా, 7 6 సార్ 7 8 సార్ 1/7 కామన్గా తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇదేమవుతుంది, ఇది 1/6 అవుతుంది, ఇదేమో 1/8 అవుతుంది. ఇక్కడ 1/7 ఇంటూ ఎల్సిఎం ఎంత, ఇక్కడ 6కి 8కి 24. సో ఇక్కడ ఎన్నిసార్లు చేయాలి మనం 4 టైమ్స్, ఇక్కడేమో 3 టైమ్స్. న్యూమరేటర్లో 7 ఉంది, డినామినేటర్లో 7 ఉంది. 4 + 3 7 కదా, 7 7 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఎంత 1/24. ఇక్కడ మనం 3 వాల్యూస్ కనుక్కున్నాం. ఈ 3 వాల్యూస్ని యాడ్ చేసామంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మూడింటికి ఎల్సిఎం కామన్ ఎంత అవుతుంది 24. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 24 ఉంది. సో ఎల్సిఎం 24. దీన్ని మనం 6 టైమ్స్ చేయాలి. ఇక్కడ 12 సో 2 టైమ్స్ చేయాలి. ఇక్కడ 24 ఉంది సో సేమ్ ఉంటుంది 1. 6 + 2 8, 8 + 1 ఎంత 9. 9/24. 3 టేబుల్లో 3 టైమ్స్ 8 టైమ్స్ పోతుంది. ఆన్సర్ ఎంత 3/8 ఆప్షన్ బి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 9. సమ్ ఆఫ్ దర్ రెసిప్రోకల్స్ ఈస్ 1/2. వన్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈస్. ఇప్పుడు మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు. నేను ఆ 2 నెంబర్స్ ఏమనుకుంటున్నానంటే ఏ బి అనుకుంటున్నాను. సో ఏ ప్లస్ బి ఎంత 9. రెసిప్రోకల్స్ అంటే 1/a ప్లస్ 1/b ఇది ఎంత అంటున్నాడు 1/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది b + a డివైడెడ్ బై ab ఈక్వల్ టు ఎంత అవుతుంది 1/2. మనకు ఆల్రెడీ a + b ఎంత తెలుసు 9 తెలుసు. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి 2 × a + b అంటే 2 × 9 ఎంత అవుతుంది ab అవుతుంది. ఇప్పుడు ab వాల్యూ ఎంత 18. ఇప్పుడు ఇందులో ఒక వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ ab ఇక్కడ ఆల్రెడీ మనం చేసాక 2 × 9 అది తీసుకున్నామా అంటే తీసుకోలేము, ఎందుకంటే ఇక్కడ a + b అనేది 9 అవ్వాలి. కానీ ఇక్కడ మనం 2 9 తీసుకున్నామంటే ఇది ఎంత అవుతుంది 11 అవుతుంది. 6 3 తీసుకున్నాం, 6 3 సార్ ఎంత 18. సో 6 + 3 ఎంత 9. సో సేమ్ పోతుంది కదా. ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే 6 ఒకటే ఉంది 3 లేదు, అంటే ఆప్షన్ డి ఒకటే మనం డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు. వాట్ షుడ్ బి యాడెడ్ టు 135642 టు గెట్ ద లార్జెస్ట్ 6-digit నెంబర్. లార్జెస్ట్ 6-digit నెంబర్ అంటే ఎంత 6 9 లార్జెస్ట్ 6-digit నెంబర్. ఇందులో నుంచి ఈ నెంబర్ తీసేసామంటే మనకు వచ్చింది. సో ఈ నెంబర్ని మైనస్ చేసామనుకోండి, మనం ఏ నెంబర్ యాడ్ చేయాలో ఆ నెంబర్ వచ్చేస్తుంది. 9 - 2 7, ఇది 5 3 4, ఇది 6, ఇది 8. 8 6 4 3 5 7 ఆప్షన్ సి. ఫైండ్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 49. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో కంప్లీట్గా 49తో డివిజిబుల్ అవ్వాలన్నాడు. ఇప్పుడు మీరు ఇలా కష్టపడి ఇవన్నీ చేసుకునే దానికి బదులు సింపుల్గా చేయాలనుకుంటే 10,000 నెంబర్ 7తో తీయండి, ఎందుకంటే ఇది 7² కదా, 7 × 7 పోతుంది. 7 1 7 30. నెక్స్ట్ 28 అంటే 4 టైమ్స్ పోతుంది. బ్యాలెన్స్ 20, 1 క్యారీ కదా, ఇక్కడ పైన 0 క్యారీ. నెక్స్ట్ 14 పోతుందా, బ్యాలెన్స్ ఎంత 60. 60 అంటే 8 టైమ్స్ పోతుంది 56. ఇంకంతే, ఇక్కడ జీరోస్ అన్ని క్యారీ అయిపోతే 4 మిగిలింది రిమైండర్. ఇప్పుడు 10,000లో 4 రిమైండర్ మిగిలిందంటే 4 తీసేస్తే 999 ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా 7తో పోతుంది, అంటే ఇక్కడ ఈ నెంబర్ కూడా పోతుంది. సో మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 999. ఫైండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్
వెన్ డివైడెడ్ బై 47. మనం లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ కనుక్కోవాలి, అది 47తో పోవాలి. ఇప్పుడు 47 అనేది ప్రైమ్ నెంబర్, సో మనం అలా చేయలేం. కానీ 47 ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది? 94 అవుతుందా? ఇప్పుడు 94 ఇంటూ 10 చేస్తే 940 అవుతుందా? ఇప్పుడు 47 ఇంటూ 2 ఎంత? 94. ఎందుకంటే దీనికి 47 యాడ్ చేసామంటే 1000 కంటే తక్కువ నెంబర్ అవుతుంది కదా. ఇది 4, ఇది 13. సో 47 ఇంటూ 20 ఎంత? 940. ఇక్కడ 94 అంటే మనం ఎన్నిసార్లు చేసినట్టు? 22 టైమ్స్ చేసినట్టు. అప్పుడు 1034 వస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది డినామినేటర్ ఆఫ్ 1 డివైడెడ్ బై 5 ప్లస్ √3. ఇప్పుడు రేషనలైజ్ చేస్తే మన వాడు ఏమంటున్నాడు అంటే డినామినేటర్ వాల్యూ కనుక్కోమంటున్నాడు దీనికి. ఇప్పుడు 1 డివైడెడ్ బై 5 ప్లస్ √3. ఇప్పుడు ఇలాంటి వాల్యూలు మనం కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? కాంపోనెంటో డివిడెండో చేస్తాం. ఇది 5 ప్లస్ √3 ఉంది, సో ఇంటూ 5 మైనస్ √3 డివైడెడ్ బై 5 మైనస్ √3. అప్పుడు ఇదేమవుతుంది? 5 మైనస్ √3 డివైడెడ్ బై, ఇక్కడ ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగుందా? సో అప్పుడు ఏమవుతుంది ఫార్ములా? a² మైనస్ b². సో 5 ఇంటూ 5 5² కదా, ఎంత? 25. √3 ఇంటూ √3 ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో ఇక్కడ 5 మైనస్ √3 డివైడెడ్ బై 25 మైనస్ 3 ఎంత? 22. ఇక్కడ మనకి ఇది ఒక్క ఆప్షనే పాసిబుల్. ఇలాంటప్పుడు మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా చేయాలనుకుంటే ఇక్కడ 5 ప్లస్ √3 ఉంది, అప్పుడు న్యూమరేటర్లో ఏమవుతుంది? 5 మైనస్ √3 అవుతుంది. అంటే ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ అవుతాయి. ఇక్కడ డినామినేటర్లో 5 ప్లస్ √3 ఉంది. సేమ్ a² మైనస్ b² లాగా 5² అంటే 25, √3² అంటే 3. సో డైరెక్ట్గా 22 వచ్చింది. న్యూమరేటర్ తెలుసు, డినామినేటర్ తెలుసు, డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. సేమ్ ఇదే పద్ధతిలో ఈ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 2 ప్లస్ √3 ఉంది. న్యూమరేటర్లో 2 మైనస్ √3 అవుతుందా? డినామినేటర్ ఎంత అవుతుంది? 2² అంటే 4, √3² అంటే 3. ఇదెంత? 2 మైనస్ √3 డివైడెడ్ బై 1. ఇంతే ఆన్సర్. ఇక్కడ ఫైండ్ ద రేషనల్ వాల్యూ ఆఫ్ డినామినేటర్ 1 డివైడెడ్ బై 5 ప్లస్ 2√3. మనం ఇందాక అనుకున్నట్టే న్యూమరేటర్ ఏమవుతుంది? 5 మైనస్ 2√3 అవుతుందా? ఇక్కడ 5² అంటే 25, 2² అంటే 4, √3² అంటే 3. సో 5 మైనస్ 2√3 డివైడెడ్ బై 25 మైనస్ 12 ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో ఇది మన ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ ఇర్రేషనల్? సో ఇక్కడ ఇర్రేషనల్ అంటే ఏంటంటే p/q ఫామ్లో మనం చెప్పలేము అనమాట. అలా p/q ఫామ్లో ఏమేమి నెంబర్స్ చెప్పలేము. సపోజ్ √2 ఉంది, √2ని మనం ఇలా p/q ఫామ్లో చెప్పలేము కదా, ఎందుకంటే √2 వాల్యూనే కన్సిస్టెన్సీగా లేదు. ఇది 1 పాయింట్ అలా పోతూ ఉంటుంది వాల్యూ. ఇప్పుడు √2, √3, √5 వీటికి ఫిక్స్డ్గా డెఫినెట్ వాల్యూ అనేది ఉండదు, కంటిన్యూస్గా పోతూ ఉంటుంది. ఇప్పుడు పై వాల్యూ ఎంత? 22/7. ఇది 3.142857 అలా కంటిన్యూస్గా పోతుంది. కానీ పై వాల్యూని మనం 22/7 రాస్తాం కాబట్టి ఇది రేషనల్ నెంబరే అవుతుంది. కానీ ఇవి అవ్వవు. ఇప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 6 జీరోస్ ఉన్నాయి, అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1000 ఇంటూ 1000 రాసుకోవచ్చా? అప్పుడు స్క్వేర్ రూట్లో క్యాన్సిల్ అయితే ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది, మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 6 జీరోస్ ఉన్నాయి, అంటే మనం దీన్ని 100 ఇంటూ 100 రాసుకోవచ్చా? అప్పుడు ఇది క్యూబ్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది? 3 ఉన్నాయంటే 1 బయటకు వస్తుంది. ఇక్కడ 6 జీరోస్ ఉన్నాయి, ఇప్పుడు 6th రూట్ ఇది. 6 జీరోస్ ఉన్నాయంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? 10 ఇంటూ ఇలా 6 టెన్స్ రాసుకోవచ్చా? ఇక్కడ 6 టెన్స్ ఉన్నాయి, ఇక్కడ 6th రూట్ ఉంది అన్నప్పుడు బయటికి 10 ఒకటే వస్తుంది. ఇక్కడ 6 జీరోస్ ఉన్నాయి, మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ మ్యాక్సిమం ఇలా 10 ఇంటూ 10 రాసుకోవచ్చు. అప్పుడు కూడా మనకి 4th రూట్ అంటే ఎంత వస్తుంది? 10 4th రూట్ ఆఫ్ 100 అవుతుంది. ఇది బయటికి రావడం పాసిబుల్ లేదు, సో ఇది ఇర్రేషనల్ నెంబర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ రేషనల్ నెంబర్? ఇప్పుడు రేషనల్ నెంబర్ మనం కనుక్కోమంటున్నాడు. చూడంగానే మనకు అర్థమైపోద్ది. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 కదా. ఇక్కడ
3 2లు ఉన్నాయి. సో ఒక 2 బయటకు వస్తుంది క్యూబ్ రూట్ కాబట్టి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ రేషనల్ నెంబర్? సో వీటిలో రేషనల్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత? 2. ఇక్కడ 2 ఉంది, ఇదంతా 0 అవుతుంది. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 2 ఉంది, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 12 ఉంది. సో ఇవి ఏవి రేషనల్ నెంబర్స్ కావు. ఇక్కడ 0 ఉంది, 0 రేషనల్ నెంబర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్? సో వీటిలో ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఏదే కనుక్కోమంటున్నాడు. ముందు 1024 అంటే 32 × 32. సో ఇది 32 స్క్వేర్ అనమాట. ఇప్పుడు 32ను మనం ఎలా రాసుకోవచ్చు? 2^5గా రాసుకోవచ్చు. అంటే 2 × 2 × 2 × 2. 2 2s are 4, 4 2s are 6, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో ఇది 2^5. ఇప్పుడు దీన్ని నేను 2^5 × 2^5 రాసుకోవచ్చా? అంటే 2^10 కదా. ఇక్కడ పవర్ 10, ఇక్కడ 2^10 క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ ఇదేమవుతుంది? 2^5 × 2^5. ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ 2^5 అంటే ఒక 2 బయటకు వస్తుంది, ఇక్కడ 2^5 అంటే ఒక 2 బయటకు వస్తుంది. ఇది 4. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1024 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 32 × 32. ఇక్కడ 32 బయటకు వస్తుంది. ఇక్కడ ఫోర్త్ రూట్ ఆఫ్ 1024. ఫోర్త్ రూట్ ఆఫ్ 1024 అంటే అసలు ఇలా పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇది 2^5 2^5 కదా. సో 2^10 అవుతుంది. ఇది పాసిబుల్ అవ్వదు, ఇది ఇర్రేషనల్ నెంబర్. ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్? నాట్ అన్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అనమాట, ఎందుకంటే నాట్ ఏ రేషనల్ నెంబర్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ రూట్ ఆఫ్ 32 ఇందాకే చేసాం, ఇదంతా అవుతుంది 2. క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఇదంతా 4. ఫోర్త్ రూట్ ఆఫ్ 32 దీనికి పాసిబిలిటీ లేదు. క్యూబ్ రూట్ ఆఫ్ 27 3. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ రేషనల్? సో వీటిలో రేషనల్ లేదని అడిగాడు. 11 × 11 121. 121 × 11 ఎంత అవుతుందంటే 1331. ఆప్షన్ బి. ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ రేషనల్? ఇక్కడ వీటిలో స్క్వేర్ రూట్ చేస్తే ఆ నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వాలన్నాడు. 576 అంటే 24 స్క్వేర్. ఆప్షన్ ఏ. ద స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ రేషనల్? ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ ఎప్పుడు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే ఎంత 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64, 9 స్క్వేర్ అంటే 81, 10 స్క్వేర్ అంటే 100. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 0. ఇక్కడ లాస్ట్ నెంబరు 1తో ఎండ్ అవుతుందా చూడండి, 1తో ఎండ్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ నెంబర్ 2తో ఏదన్నా ఎండ్ అవుతుందా? 2తో ఎండ్ అవ్వట్లేదు. 3తో ఎండ్ అవుతుందా? 3 కూడా ఏది ఎండ్ అవ్వట్లేదు. 4తో ఎండ్ అవుతుంది. 5తో ఎండ్ అవుతుంది. 6తో ఎండ్ అవుతుంది. 8తో కూడా ఎండ్ అవ్వట్లేదు. 7తో ఎండ్ అవ్వట్లేదు. 9 0తో కూడా ఎండ్ అవుతుంది. అంటే ఇక్కడ లాస్ట్ నెంబర్ అనేది 2 3 7 8 ఈ 4 నెంబర్లు వచ్చినాయి అంటే అది స్క్వేర్ రూట్ అయ్యే పాసిబిలిటీ లేదు. ఇప్పుడు లాస్ట్ డిజిట్ అనేది, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 ఉంది. మనం ఏ నెంబర్ స్క్వేర్ చేసినా కానీ లాస్ట్ డిజిట్ 2 రాదు. సేమ్ లాస్ట్ డిజిట్ 3 రాదు. లాస్ట్ డిజిట్ 8 రాదు. ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉంది, పాసిబిలిటీ అవుద్ది కదా. సో ఇది ఎలిమినేటెడ్. మీరు దీనికి స్క్వేర్ రూట్ కనుక్కునే దానికంటే ఇలా ఈ 4 నెంబర్లో స్క్వేర్ రూట్ అనేది లాస్ట్ డిజిట్లో రాదు కాబట్టి ఎలిమినేషన్ మెథడ్లో ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ ఇర్రేషనల్? ఆప్షన్ 1 తీసుకుందాం ఫస్ట్. 5184. ఇప్పుడు 4900 అంటే ఇది 70 స్క్వేర్ కదా. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 రావాలి. అప్పుడు నియర్ బై నెంబర్ ఏమైంది? 72 స్క్వేర్. సో 72 × 72 2 × 72 144. 7 × 72 ఇది 14 504. ఇది 5184 అవుతుంది. అంటే ఈ నెంబర్ ఎంత? 72 స్క్వేర్. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకుందాం. నెక్స్ట్ 60 స్క్వేర్ ఎంత? 3600.
ఇక్కడ 70 స్క్వేర్ ఎంత 4900. ఈ రెండింటి మధ్యలో ఉన్న నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 అంటే 65 స్క్వేర్ అవ్వాలి కదా. సో 65 ఇంటూ 65, 5 5s are 25, 5 6 are 30 plus 2 32, 6 5s are 30, 6 6 are 36 plus 3 39. ఇది 5 2 ఇది 12, 4 2 2 5 అవ్వాలి, కానీ ఇక్కడ 4 6 4 5 ఉంది. ఇది ఇర్రేషనల్ నెంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. సో ఆప్షన్ బి. విచ్ స్క్వేర్ రూట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్? ఇక్కడ 324 అనేది 18 ఇంటూ 18, ఇది 18 స్క్వేర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ రూట్ విల్ బి ఇర్రేషనల్? ఇక్కడ ఆప్షన్ 1 తీసుకున్నామంటే 6441 ఉంది. ఇప్పుడు 80 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 6400 అవుతుందా? నెక్స్ట్ ఇక్కడ 41 యాడ్ చేసామంటే డైరెక్ట్గా స్క్వేర్ రూట్ అవుతుందా? అవ్వదు కదా. సపోజ్ ఎగ్జాంపుల్ 81 ఇంటూ 81 తీసుకోండి. 1 ఇంటూ 81 81, 8 1s are 8, 8 8s are 64. సో ఇది 16, ఇది 6561 అవుతుంది, కానీ ఇక్కడ 6441 ఉంది. సో ఇది రాంగ్. ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్? 144 అంటే 12 స్క్వేర్. ఎక్స్ప్రెస్ 1 డివైడెడ్ బై 2 ప్లస్ రూట్ 3 యాజ్ రేషనల్ నెంబర్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు న్యూమరేటర్ ఏమవుతుంది, 2 ప్లస్ రూట్ 3 అంటే ఇది 2 మైనస్ రూట్ 3 అవుతుంది. డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4, రూట్ 3 స్క్వేర్ అంటే 3. సో 2 మైనస్ రూట్ 3 డివైడెడ్ బై 1. ఆప్షన్ బి. What is the smallest number to be added to 4042 so that it becomes a perfect square number? సో మనకి ఇప్పుడు 50 స్క్వేర్ అంటే ఎంత 2500. అలాగే ఇప్పుడు 60 స్క్వేర్ ఎంత అవుతుంది 3600. ఇక్కడ నియర్ బై నెంబరు మనం ఏం తీసుకోగలం, 61 ఇంటూ 61 తీసుకోవచ్చు, లేదంటే 62. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 + 1 కదా 4042. దీనికి నేను 41 యాడ్ చేస్తాను అనుకోండి, లాస్ట్ డిజిట్ 3 అవుతుంది. లాస్ట్ డిజిట్ 2 3 7 8 ఈ నెంబర్స్ రాకూడదు. సో ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఒకవేళ నేను 54 యాడ్ చేశాను, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది 6 అవుతుంది. అంటే ఇది 64 ఇంటూ 64 చేద్దాం. 4 4s are 16, 25, 6 ఇంటూ 4 24, 6 6 are 36 plus 2 38. 4096 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు 4042కి నేను ఎంత యాడ్ చేయాలి, 54 యాడ్ చేయాలి. అప్పుడు ఇది 4096 అవుతుంది. ఆప్షన్ బి. డివైడ్ ద నెంబర్ 137592 బై ద స్మాలెస్ట్ నెంబర్ సో దట్ దెర్ ఈస్ నో రిమైండర్ అండ్ ద కోషంట్ ఈస్ పర్ఫెక్ట్ క్యూబ్. ఇప్పుడు ఈ నెంబర్ ఉంది 137592. నేను ఒక నెంబర్ తోటి డివైడ్ చేశాను, ఇక్కడ ఒక కోషంట్ వచ్చింది. ఈ కోషంట్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ అవ్వాలన్నాడు, అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి ఈ కోషంట్ అనేది. ఇప్పుడు కింద ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, 8 2 4 6. ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ ది కోషంట్. ఇక్కడ నెంబర్ మనకి ఇచ్చాడు, ఆ నెంబర్కి క్యూబ్ రూట్ అనేది ఈ ఆప్షన్స్ అన్నాడు. అప్పుడు ఈ కోషంట్ అంటే దీనికి క్యూబ్ చేయాలి. 512 అవుతుంది, 2 క్యూబ్ అంటే 8, 4 క్యూబ్ అంటే 64, 6 క్యూబ్ అంటే 216. ఇప్పుడు 512తో పోతుంది అంటే 8 పోతుంది, 64 కూడా పోతుంది కదా. సో ఈ రెండు ఆప్షన్లు ఎలిమినేట్ చేయండి. ఇక్కడ రిమైనింగ్ మనకేముంది 512 216 ఉంది. ఇక్కడ 216 అంటే 6 + 1 7, 7 + 2 ఎంత 9. అంటే డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అవుదాం. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత 137592. ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. 9 ఉంది, ఇక్కడ 7 2 9, 5 3 8, 8 + 1 9. డివిజిబిలిటీ రూల్ 9 పోతుంది కదా. సో ఆప్షన్ డి. సో 216 నెంబర్తో పోతుంది. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ టు బి యాడెడ్ టు 7864 సో దట్ ఇట్ బికమ్స్ అ పర్ఫెక్ట్ స్క్వేర్? ఇప్పుడు నియర్ బై స్క్వేర్ రూట్ ఎంత 90 స్క్వేర్ ఎంత అవుతుంది 8100. కాకపోతే ఇక్కడ మనకి లాస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు 4. ఇప్పుడు 7864
ఫస్ట్ ఆప్షన్ 1 యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ 61 కదా, ఇక్కడ మనకి ఇచ్చింది 61, 57, 71, 79. ఇప్పుడు ఈ 4 ఇక్కడ 9 యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ 3 అవుతుంది. ఇది ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 4, 7 యాడ్ చేస్తే 1, 4, 1 యాడ్ చేస్తే 5 అవుతుంది. సో ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్లో మనం చేయొచ్చు. దీనికంటే తక్కువ నెంబర్ 90² అంటే 8100, దీనికంటే చిన్న నెంబర్ తీసుకోవాలి. నేను 85 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ మనం 1 అనేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు 2 ఆప్షన్స్ ఒకే దెబ్బకి ఎలిమినేట్ అయిపోతాయి, లేదంటే ఏదో ఒక ఆన్సర్ వచ్చింది. 85 ఇంటూ 85 తీసుకున్నాం. 5 5s are 25, 5 8s are ఎంత 40 ప్లస్ 2 42, 8 5s are 40, 8 8s are 64 ప్లస్ 4 68, ఇది 12. 7225 చాలా చిన్న నెంబర్ ఉంది, కానీ ఇక్కడ 7800 ఉంది. అంటే ఈ రెండు నెంబర్లు కావు. ఎందుకు కావంటే ఇక్కడ 7864, లాస్ట్ నెంబర్ అనేది 61 యాడ్ చేసినా 71 యాడ్ చేసినా లాస్ట్ నెంబర్ 5 అవ్వాలి. ఇది ఒక్కటే పాసిబుల్ అవుతుంది. సో ఆ రెండు ఆప్షన్లు కాదు, రిమైనింగ్ ఇదే ఆన్సర్. మల్టిప్లైయింగ్ పాజిటివ్ ఇంటీజర్ బై 4050, ద నెంబర్ బికమ్స్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. జస్ట్ ఇందాక మనం చేసినప్పుడు మనం ఏమనుకున్నాము, 90² అంటే 8100. అబ్జర్వ్ చేసామంటే ఇది 4050 ఉంది. అంటే ఈ నెంబర్కి మనం ఏం చేయాలి, ఇంటూ 2 మల్టిప్లై చేసామంటే ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ది నెంబర్. ఇప్పుడు దీని పర్ఫెక్ట్ స్క్వేర్ ఇది ఎంత అవుతుంది, 90² కదా, వాడు దానికి స్క్వేర్ రూట్ కనుక్కోమంటున్నాడు. 90² స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది, 90. ఆప్షన్ సి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30, స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ప్లస్ ఇలా ఇన్ఫినిటీ వాల్యూస్ తీస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది 30 ప్లస్ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ఇలా ఇన్ఫినిటీ టైమ్స్ అవుతుంది. నేను ఈ వాల్యూ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ తీసుకుంటున్నా. అప్పుడు ఈ వాల్యూస్ మొత్తం ఎంత అవుతాయి, 30 ప్లస్ ఎక్స్ అవుతాయా ఈ టోటల్ వాల్యూస్. ఇప్పుడు ఇది ఎక్స్ అంటే టోటల్ కూడా ఎక్సే అవుతుంది కదా, అప్పుడు ఇదంతా ఎంత అవుతుంది, ఎక్సే అవుతుంది. రెండు సైడ్ స్క్వేర్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇటు సైడ్ ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 30 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చా నేను. ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ కామన్ తీసుకున్నామంటే ఏమవుతుంది, ఎక్స్ -1 అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. సో దీన్ని ఇలా రాసుకున్నాను నేను. మనం చూసామంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ -1 ఓన్లీ 6 ఇంటూ 5 అనేది పాసిబిలిటీ అవుతుంది. మీరు వేరేది ఏది తీసుకున్నా కానీ ఎక్స్ -1 అనేది పాసిబుల్ అవ్వదు. సో ఎక్స్ వాల్యూ ఎంత, 6. వాడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, టోటల్ వాల్యూ కనుక్కోమన్నాడు. టోటల్ వాల్యూ ఎంత, ఎక్స్. సో ఆన్సర్ ఎంత, C6. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 729 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇప్పుడు 729 ఏ నెంబర్స్తో పోతుంది, 3తో పోతుంది, 9తో పోతుంది, 27తో పోతుంది. కానీ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇప్పుడు కానీ వాడు నెంబర్ రిపీట్ అవ్వకూడదు, రిపీట్ అవ్వాలి ఏం చెప్పలేదు. జస్ట్ హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 729 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. ఇప్పుడు దీన్ని నేను 9³ రాసుకోవచ్చుగా. 9³ అంటే 729గా, అంటే ఇది 9 ఇంటూ 9 ఇంటూ 9 ఈ టైప్లో రాసుకోవచ్చు కదా నేను. ఇందులో ఎన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉన్నాయో 3 పర్ఫెక్ట్ స్క్వేర్లే కదా, 9 9 9. రిపీట్ అయినా కానీ వాడేం చెప్పలేదు నాకు. సో 3 పర్ఫెక్ట్ స్క్వేర్స్. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 2^8, 3², 5³ 7^5 ఆర్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ టోటల్ మల్టిపుల్స్ అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అనమాట. టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్. సో టోటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 2^8 అంటే 8 + 1 తీసుకుంది. ఇక్కడ 3^2 ఇంటూ 2 + 1. ఇక్కడ 5^3 ఇంటూ 3 + 1. ఇక్కడ 7^5 అంటే ఇక్కడ జస్ట్ టోటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు. ఇక్కడ ఈ నెంబర్స్కి పవర్లో ఏముంటాయో వాటికి +1 చేసి మల్టిప్లై చేస్తే మనకు టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయని తెలిసిపోద్ది. 8 + 1 9, ఇది 3, ఇది 4, ఇది 6, ఇది 27 ఇంటూ 24, 4 ఇంటూ 7 28, 8 + 2 10, 2 ఇంటూ 27 54, ఇది 648. ఇప్పుడు మనం ఈవెన్ నెంబర్స్ ఎన్నో కనుక్కోవాలి. ఆడ్ నెంబర్స్ ఈజీగా కనుక్కోవచ్చు మనం.
సో ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 3, 5, 7. సేమ్ ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కున్నాం, సేమ్ ఆడ్ నెంబర్స్ కూడా సేమ్ అలాగే చేయాలి. ఇక్కడ 3/2 అంటే ఇక్కడ 2 + 1. ఇక్కడ 5/3 అంటే పవర్లో 3 ఉంది, సో 3 + 1. ఇక్కడ పవర్లో 5 ఉంది, సో 5 + 1. 3 × 4 × 6. 3 × 4 12. 12 × 6 72. ఇక్కడ టోటల్ ఫ్యాక్టర్స్లో నుంచి మనం ఆడ్ ఫ్యాక్టర్స్ తీసేసామంటే ఏమొస్తాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఇలా మనం కనుక్కోవచ్చు అనమాట. ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్స్ ఎంత, 648. ఇందులో ఆడ్ ఎంత, 72. ఇది 6, ఇది 576. ఇవి ఈవెన్ ఫ్యాక్టర్స్. హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 2/9, 3/5, 5/3, 7/5 ఆర్ ఆడ్ నెంబర్స్? డైరెక్ట్గా ఇందాక మనం ఆడ్ డైరెక్ట్ కనుక్కున్నాం కదా, అలాగే చేయాలి. ఇక్కడ ఆడ్ ఏమేమి ఉన్నాయి, 3, 5, 7. సో వీటికి పవర్లు ఏమేమి ఉన్నాయి, 5. సో 5 + 1 3 ఉంది, సో 3 + 1. ఇక్కడ 5 ఉంది, సో 5 + 1. 6 × 4 × 6. 6 × 6 36. 36 × 4 ఇది 24. 12 + 2 144. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 213/6? ఇప్పుడు లాస్ట్ నేను 3/6 అనుకున్నాను. ఇక్కడ లాస్ట్ డిజిట్ అడిగాడు కాబట్టి నేను లాస్ట్ డిజిటే తీసుకుంటున్నాను. ఇప్పుడు 3/6 అంటే 3 × 3 × ఇలా 6 3s రాసుకుంటా. ఇదేమవుతుంది, 9 × 9 × 9 అంటే 9³ అవుతుందా, 729. లాస్ట్ డిజిట్ ఎంత, 9. వాట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 216 such that the number of the factors of the product is odd? ఇక్కడ 216 అంటే ఏంటిది, 6³ కదా. ఈ 6³ మనలో 2³ × 3³ ఇలా కదా మనం రాస్తాం. ఇప్పుడు ఈ నెంబర్కి ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తే వాటి ఫ్యాక్టర్స్ అనేవి ఆడ్ అవ్వాలన్నాడు. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 3 అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 3 + 1 × 3 + 1 ఎంత అవుతుంది, ఇది 4. ఇది 4, ఇది 4 అంటే 16 అవుతాయి టోటల్ ఫ్యాక్టర్స్. ఇది ఆడ్ చేయాలి మనం. ఫస్ట్ నేను 4 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 2² అవుతుంది. ఇంటూ 2² అంటే ఇది 2/5 అవుతుంది కదా. సో ఇది 2/5, ఇది 3/3. 5 + 1 అంటే 6. ఇక్కడ 3 + 1 అంటే 4. సో ఇక్కడ ఈవెన్ అవుతుంది. నెక్స్ట్ 6 తీసుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది, 6/4 అవుతుంది. ఇక్కడ ఇంటూ 6 అంటే ఏమవుతుంది, 2/1, 3/1 కదా. సో ఇది 2/4 × 3/4 అవుతుంది. ఇక్కడ మనం టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే +1 చేయాలి. సో 4 + 1 × 4 + 1 5 × 5 టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని, 25. సో ఇంటూ 6 చేస్తేనే మనకి ఆడ్ అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈస్ 12. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ద నెంబర్ అబ్టైన్డ్ ఈస్ 18 more than the ఒరిజినల్ నెంబర్. సో ఒక 2-digit నెంబరు నేను తీసుకుంటున్నాను, A + B అనే నేను నెంబర్లు తీసుకున్నాను. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్. సో ఆ నెంబర్ AB అనుకుందాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 12 అవుతుంది అన్నాడు. ఇప్పుడు డిజిట్స్ని నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అప్పుడు నెంబర్ అబ్టైన్డ్ ఈస్ 18 more than the ఒరిజినల్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తామంటే ఇది BA చేస్తున్నాను. ఇట్లా BA చేస్తే ఏమవుతుంది అంటున్నాడు, 18 more than ఒరిజినల్ నెంబరు. ఇప్పుడు సపోజ్ నేను మీకు చెప్తున్నాను, ఇది 12 అనుకుందాం. 12 మనం ఎలా రాయొచ్చు, 10 + 2 రాయొచ్చా. ఇది యూనిట్ ప్లేస్, ఇది 10 ప్లేస్. అంటే ఇది AB అంటే ఏమవుతుంది, 10A + Bనా. ఇది BA అంటే 10B + A. ఇలా రాస్తామా. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమంటున్నాడు, 18 అంటున్నాడు. ఒరిజినల్ నెంబర్ కంటే 18 ఎక్కువ ఉంది అంటున్నాడు. అంటే 10B + A = 10A + B + 18. ఇది వాడు చెప్పేది. ఇప్పుడు ఈ 10A ఉంది, ఇక్కడ 10B ఉంది. మనం ఇటు సైడ్ తీసుకొని వచ్చామనుకోండి మొత్తం వాల్యూస్ని, 10B - B ఎంత అవుతుంది, 9B. ఇక్కడ +10A ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో -9A. ఇక్కడ +A ఉంది కదా, 10 - 1 9 = 18. ఇక్కడ 9 కామన్ తీసుకున్నాం అనుకోండి, B - A ఇక్కడ 9 క్యాన్సిల్ అవుతుంది కదా, సో 2 అవుతుంది. మనకి A + B ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. ఇక్కడ B - A మనం ఎంత తీసుకున్నాం,
2. ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది, రెండు యాడ్ చేయండి, 2b ఈక్వల్ టు 14. b ఎంత అవుతుంది 7. ఇక్కడ b 7 అవుతుంది. మరి a ఎంత అవుతుంది, a ప్లస్ b ఈక్వల్ టు 12 కదా. సో a ఎంత అవుతుంది అంటే 5 అవుతుంది. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు, ఒరిజినల్ నెంబర్ అడిగాడు. ఒరిజినల్ నెంబర్ ఏంటి, ఏబి. ఏ ఎంత 5, బి ఎంత 7. సో ఇలా. లేదంటే మీరు ఆప్షన్స్ తీసుకొని ట్రై చేయొచ్చు. మీరు ఆప్షన్స్ 4 ఆప్షన్లు ట్రై చేసాకంటే ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈస్ 9 అండ్ 9 times ద నెంబర్ ఈస్ ట్వైస్ ద నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ డిజిట్స్. సమ్ ఆఫ్ నెంబర్ ఏ ప్లస్ బి 9. సో ఇక్కడ ఏముంది 1 + 9 ఇదంతా 10, అంటే ఇది రాంగ్ కదా. 1 + 8 ఇదంతా 9. సో ఇది కరెక్ట్గానే ఉంది. ఇక్కడ 2 + 8 ఎంత 10. ఇక్కడ 3 + 0 ఇదంతా 3. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్లో డైరెక్ట్గా మనం ఆన్సర్ వచ్చేసింది. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2-digit నెంబర్ ఈస్ 11. ఇఫ్ వి ఇంటర్చేంజ్ ఇట్స్ డిజిట్స్ ద న్యూ నెంబర్ ఈస్ 45 less than ఫ్రమ్ ఒరిజినల్. ఇప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ 11 అనమాట. ఇక్కడ టోటల్ 4 11 అవుతాయి టోటల్ చేసామంటే. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేద్దాం. 92 - 29. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, మోర్ దెన్. ఇక్కడ మనకు డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 45 ఉండాలి. డిఫరెన్స్ మరీ ఎక్కువ ఉంది, సో ఇది కాదు. ఇక్కడ 56 - 65 ఇది కాదు. 65 - 56 ఇది కాదు. ఇక్కడ 83 - 38 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 45. సో ఆప్షన్ డి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఇక్కడ ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి. సో ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్, ఆ నెంబర్ డైరెక్ట్గా రాసుకుంటే అది ఫేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే ఆ ప్లేస్, నెంబర్ ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబరు 206743. ఈ నెంబర్ ఫేస్ వాల్యూ ఎంత అయింది, 6 అవుతుంది. ప్లస్ ఇక్కడ మనం ప్లేస్ వాల్యూ 2 యాడ్ చేయాలి కదా సమ్ అంటే. సో ఇక్కడ పక్కన ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి, అంటే డైరెక్ట్గా 6000 అని రాసుకోండి. ఇప్పుడు ఇది టోటల్ చేస్తే ఎంత అవుతుంది, 6006 అవుతుంది. ఆప్షన్ సి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 2 3s. ఇక్కడ మన క్వశ్చన్లో 9350 71360. ఇక్కడ వీటి రెండింటికి ఫేస్ వాల్యూ కాదు, ప్లేస్ వాల్యూస్. ఇక్కడ ఫేస్ వాల్యూస్ అంటే రెండు సేమ్ నెంబర్సే కాబట్టి డిఫరెన్స్ అంటే 0 అవుతుంది. ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అన్నాడు. ఇక్కడ పక్కన ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇది ఎంత అవుతుంది, 300 అవుతుంది. ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, టోటల్ 7 ఉన్నాయి, అంటే 7 zeros రాసుకోండి. సో 3 7 zeros. ఇక్కడ వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఒక నెంబర్ని లెస్ చేయాలి. సో ఇది 700, ఇది 9 9 9 9, ఇక్కడ 2. ఇక్కడ 1 బారో చేసాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 9 అవుతుంది. సో ఆప్షన్ ఏంటిది, 1. క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7. మనకిచ్చిన నెంబర్ 3728456. ఫేస్ వాల్యూ ఎంత, 7. ఇక్కడ ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, పక్కన ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 5 zeros రాసుకోండి. దీనికి మనం ఏం యాడ్ చేయాలి, ఈ 7 యాడ్ చేయాలి, ఎందుకంటే వాడు మనల్ని సమ్ ఆఫ్ 2 వాల్యూస్ అడిగాడు. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, ఆప్షన్ ఏ. హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 8. ఇక్కడ క్వశ్చన్ మనకు కరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుందని అడిగాడు. ఇక్కడ 8తో డివిజిబుల్ అయితే లాస్ట్ నెంబర్స్ ఆడ్ రావు. సో ఈ రెండు ఎలిమినేటెడ్. నెక్స్ట్ నేను ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని 8తో డివిజిబుల్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయిందంటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ ఆప్షన్. 8 1s are 8, బ్యాలెన్స్ ఎంత 32, అంటే 14 times. ఒకవేళ నేను 114 తీసుకున్నాను అనుకోండి, 8 1s are 8, బ్యాలెన్స్ 34. ఈ నెంబర్ పోవట్లేదంటే ఇది కాదు, ఇది ఆన్సర్. సో ఇంకో ఆప్షన్ ట్రై చేయాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ ఆప్షన్ పెట్టేయచ్చు డైరెక్ట్గా. క్వశ్చన్ నెంబర్ 50. ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఈస్ 3 more than twice ద సేమ్ నెంబర్. నేను ఒక నెంబర్ అనుకుంటున్నాను, దానికి స్క్వేర్ చేశాను అనుకోండి, ఆ నెంబర్ ఎంత అవుతుందంటే 3 more than twice ది నెంబర్.
వాట్ ఈస్ ద పాసిబుల్ నెంబర్? ఇప్పుడు మనకున్న వాల్యూలతోటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. నేను సపోజ్ 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ ఎంత అవుతుంది? 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. ఈక్వల్ టు 3 + 2 × 1. ఇది మరీ ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ 5 అవుతుంది. సో 1 అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్‌లో 1 ఉంది. అంటే -1 కరెక్ట్ అవుతుంది కదా! ఈ 2 ఆప్షన్‌లో. ఇప్పుడు నేను 3 తీసుకుంటాను. 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 9. ఇక్కడ 3 + 2 × 3. 3 + 2 × 3 అంటే ఎంత? 3 + 6 9. అంటే ఇక్కడ -3 అనేది రాదు, +3 వస్తుంది. సో ఆప్షన్ డి. ప్రపోర్షనల్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి ఈ వాల్యూ మనం కనుక్కున్న తర్వాత దాన్ని 1// చేసేసేదను మనం ఆ వాల్యూని కనుక్కోవాలి. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఎల్‌సీఎం ఎంత అవుతుంది? 10కి 15కి 30. ఇక్కడ మనం ఏం చేయాలి? ఇంటూ 3 చేయాలి. ఇక్కడేమో ఇంటూ 2 చేయాలి. ఎందుకంటే 30 అవ్వాలి కదా! 3 3s are 9, 8 2s are 16. ఈ వాల్యూ ఎంత? 25/30. 5 టేబుల్ 5 టైమ్స్, ఇది 6 టైమ్స్. ఈ వాల్యూ ఎంత అయింది? 5/6 అవుతుంది. ఇప్పుడు దీన్ని 1 చేయాలి. 1/5/6 ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఎంత? 6/5. ఆప్షన్ సి. వాట్ విల్ బి ఇట్స్ వాల్యూ వెన్ సబ్ట్రాక్టింగ్ 64.37 ఫ్రమ్ 1000.003? ఇప్పుడు 1000.03లో నుంచి 64.37 సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ యాడింగ్ రిజల్ట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఇట్స్ సమ్ ఆఫ్ 3.4 అండ్ 7.46. ఈ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని తీసేయమంటున్నాడు. తర్వాత మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే ఈ 3.4ని 7.56ని ఆ వచ్చిన వాల్యూకి యాడ్ చేయమంటున్నాడు. నేను డైరెక్ట్గా పాజిటివ్లన్నీ ఫస్ట్ చేసి తర్వాత సబ్ట్రాక్ట్ చేస్తాను. అప్పుడు ఈజీగా ఉంటుంది సగం సగం చేసే కంటే. ఇది 6, 5 4 ఎంత? 9, 3 7 ఎంత? 10. ఇది 10.96. దీనికి 10.96 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 9 9. సో 1000 10.99 అవుతుంది. సో 1010.99లో నుంచి నేను ఎంత నెంబర్ తీయాలి? 64.37 తీయాలి. 9 - 7 2, 9 - 3 ఇది ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ 10 - 4 6. ఇక్కడ 1 బారో చేసాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే 10 - 6 ఎంత? ఇది 4. ఇక్కడ 1 బారో చేసాం. సో 9. 946.62 ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 53. ఇక్కడ సీమా ఏం చేసిందంటే 50 రూపీస్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తీసుకుందనమాట. అందులో టాఫీస్ 15 రూపీస్ కొనుక్కుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆడ క్వశ్చన్లో హౌ మచ్ మనీ డిడ్ షీ హ్యావ్ లెఫ్ట్ అని అడిగారు. ఇప్పుడు తనకు వచ్చిన అమౌంట్ నేను పాజిటివ్ అనుకుంటున్నాను. తను స్పెండ్ చేసిన అమౌంట్ నెగిటివ్ అనుకుంటున్నాను. ఫాదర్ దగ్గర నుంచి 50 రూపీస్ వచ్చినాయి. తను టాఫీస్ ఎంత కొనింది? 15 రూపీస్ కొనింది. తను ఖర్చు పెట్టింది ఇది. నెక్స్ట్ మదర్ దగ్గర నుంచి 30 రూపీస్ వచ్చింది. సో ఇది తనకి పాజిటివ్. బ్రదర్ ఏమో తన దగ్గర 42 రూపీస్ తీసుకున్నారు. ఇది తన దగ్గర తక్కువ అయిపోతుంది. ఇక్కడ టోటల్ ఎంత? 80. ఇక్కడ ఎంత? 57. మన దగ్గర ఎంత ఉన్నాయంటే 80 ఉన్నాయి. ఇందులో 57 ఖర్చు అయిపోయినాయి. రిమైనింగ్ ఎంత ఉంటాయి? 23 ఉంటాయి తన దగ్గర. ఆప్షన్ ఏ. 16, 32, 64, 128. 11th టర్మ్ ఆఫ్ దిస్ సీక్వెన్స్. ఇక్కడ మనం ఆ నెంబర్ టర్మ్ కనుక్కోవాలంటే డైరెక్ట్ ఫార్ములా a + n - 1 × d. ఇక్కడ ఇది ఫార్ములా. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 16 + n - 1 × d. మనం ఏ నెంబర్ కనుక్కోవాలి? 11th నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ n అంటే 11 తీసుకోవాలి. అప్పుడు డిఫరెన్స్ ఎంత ఒక్కొక్క నెంబర్కి? 16 ఉంది. కాకపోతే మీరు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలంటే ఈ సీక్వెన్స్ ఎలా ఉందంటే ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇలా పోతుంది సీక్వెన్స్. అప్పుడు ఈ ఫార్ములా అనేది కరెక్ట్గా పాసిబుల్ అవ్వదు. మనం డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే ఈ నెంబర్స్ అన్నీ 8తో పోతున్నాయి. 8 డివిజిబిలిటీ రూల్ అప్లై చేసామంటే డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇది లాస్ట్లో 34 ఉంది. 34 అనేది 4 తోటే పోదు. మరి 8తో ఎందుకు పోతుంది? ఇది ఎలిమినేటెడ్. ఇక్కడ నెక్స్ట్ 16,000 అనేది పోతుంది కదా అన్నిట్లోనూ. సో ఇక్కడ లాస్ట్ ఉన్న నెంబర్స్ వరకు 3 నెంబర్సే తీసుకోవాలి. డివిజిబిలిటీ రూల్ 8 అంటే 384/8. ఇది 4 టేబుల్లో ఎన్ని టైమ్స్ వస్తుంది? 32. బ్యాలెన్స్ ఎంత? 64. అంటే 8 టైమ్స్ పోతుంది. ఈ నెంబర్ అనేది 8తో పోతుంది. సో ఆప్షన్ బి. ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ 10th టర్మ్ మనల్ని కనుక్కోమంటున్నాడు. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే √2, 3√2, 5√2, 7√2.
ఇప్పుడు 1, నెక్స్ట్ 3 ఉంది, తర్వాత 5, 7, 9 ఇలా ఆడ్ నెంబర్సే కదా. ఇక్కడ ఒక 5 నెంబర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ 11, 13, 15, 17, 19. ఇప్పుడు 10th నెంబర్ ఎంత? 19 అవుతుంది. 19√2. ఫార్ములా లేకుండా డైరెక్ట్గా చేయొచ్చండి కొన్ని. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2009 టర్మ్స్ ఆఫ్ ది ప్రోగ్రెషన్? వీటికి కూడా మీరు ఫార్ములా లేకుండా డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అంటే, ఇక్కడ రిపీట్ అవుతుంది ప్యాటర్న్. 1 2 3 4 1 2 3 4 అలా. ఇప్పుడు 1 + 2 + 3 + 4. ఇక్కడ ఎందుకు సమ్ చేస్తున్నామంటే వాడు మనల్ని సమ్ ఆఫ్ వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఇక్కడ రిపీట్ అయ్యే నెంబర్స్ టోటల్ ఎంత అవుతుంది? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 ఎంత? 10 అవుతుంది టోటల్. ఇక్కడ 2007 డివైడెడ్ బై 4 చేశాను అనుకోండి, ఇదంతా 50 టైమ్స్. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 టైమ్స్ చేస్తే 4 ఉంటుంది, రిమైనింగ్ ఎంత? 3. అంటే ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ ఎప్పుడు 0 వస్తుంది, ఎప్పుడు 4 టేబుల్లో పోతే. ఇక్కడ రిమైనింగ్ ఏముంది? 3 ఉంది. అంటే ఇక్కడ 3 డిజిట్స్ తీసుకోండి. ఫస్ట్ 3, 1 2 3, 1 + 2 + 3నే కదా నెక్స్ట్ 3 డిజిట్స్ వచ్చేది మనకి. సో ఇక్కడ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ నెంబర్స్ అన్నీ మనకి యూనిట్ డిజిట్ 0 వస్తుంది. కానీ ఇప్పుడు ఎంత అయింది? ఇక్కడ యూనిట్ డిజిట్ 6 అయింది. 0 + 6 ఎంత? 6. యూనిట్ డిజిట్లు అన్నీ డిఫరెంట్లో ఉన్నాయి చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షనే ఉంది యూనిట్ డిజిట్ 6 వచ్చేది. సో ఆప్షన్ ఏ. 20th టర్మ్ ఇన్ ది సిరీస్. ఇక్కడ 20th టర్మ్ మనల్ని కనుక్కోమంటున్నాడు. దీనికి ఫార్ములా వేయండి. a + n - 1 × d. ఇక్కడ a అంటే ఫస్ట్ వాల్యూ ఎంత? 17 + n - 1 అంటే 20th టర్మ్ కదా. ఇప్పుడు n - 1 అంటే 20 - 1 అవుతుంది. n = 20 కదా. ఇది 19. డిఫరెన్స్ ఎంత? ఒక్కొక్క నెంబర్కి 5 ఉంది. 19 × 5 ఎంత? 95 + 17 ఇది ఎంత అవుతుంది? 112. ఆప్షన్ సి. వాట్ విల్ బి ద 12th టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఇక్కడ ఒక్కొక్క నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫార్ములా వేసి డైరెక్ట్గా చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత? 142 + n - 1 అంటే 12 - 1 ఎంత? 11. డిఫరెన్స్ ఎంత? 6. 11 × 6 ఎంత? 66. 66 + 142 208. ఆప్షన్ సి. ఫైండ్ ద 5th టర్మ్ ఆన్ ద గివెన్ జామెట్రిక్ సిరీస్. ఇక్కడ 3 ఉంది, నెక్స్ట్ 6, నెక్స్ట్ 12. ఇక్కడ ఏమవుతుంది? మనం ఆప్షన్స్ చూసామంటే × 2 × 2 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? × 2 అంటే 24. నెక్స్ట్ × 2 ఏమవుతుంది? 48. ఇలా తక్కువ నెంబర్లు ఇచ్చినప్పుడు మీరు ఫార్ములా వేసే టైంలో డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు. ఆన్సర్ 48. అదే కదా 5th టర్మ్. వాట్ విల్ బి ద 23rd టర్మ్ ఇన్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఇక్కడ డిఫరెన్స్ 6 ఉంది. సో ప్రతి వాటికి 6. డైరెక్ట్గా ఫార్ములా వేయండి. a + n - 1 × d. ఫస్ట్ నెంబర్ ఎంత? 5 + n - 1 అంటే ఎంత? 23 - 1. సో 22 అవుతుంది. సో 22 × 6 ఎంత? 132. 132 + 5 137. ఆప్షన్ ఏ. ఫైండ్ ద జామెట్రిక్ మీన్ ఆఫ్ 7, 7² 7³ అండ్ సో ఆన్ టు 7n. జామెట్రిక్ మీన్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా √AB అవుతుంది. ఏ అంటే ఫస్ట్ నెంబరు, ఇది బి అంటే లాస్ట్ నెంబర్ తీసుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? 7 × 7n అవుతుంది. సో a⁴m × a⁴n ఫార్ములా ఏమవుతుంది? a⁴m + n. సో ఇక్కడ 7 పవర్ నథింగ్ అంటే ఏమవుతుంది? 1 కదా. సో 7⁴1 × 7⁴n అంటే ఎంత అవుతుంది? 7⁴n + 1 అవుతుంది. దీనికి స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్లో నుంచి బయటికి తీసుకొని వస్తే ఇదేమవుతుంది? 7⁴n + 1/2. సో ఇక్కడ ఆప్షన్ ఏ. ది సమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 1, 4, 7 + సో ఆన్ టు n నెంబర్స్ ఈజ్ 782. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ n నెంబర్స్ = n డివైడెడ్ బై 2 × a + n - 1 × d = 782. మనకి ఎన్ని నెంబర్స్ చేయాలో తెలియదు, ఇక్కడ n వాల్యూ కూడా తెలియదు. ఈ n వాల్యూ అంటే ఈ లాస్ట్ డిజిట్, ఈ సిరీస్లో లాస్ట్ డిజిట్ వాల్యూ n. ఇక్కడ సమ్ ఆఫ్ n డిజిట్స్ అంటే టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్స్ వాల్యూ. మనం ఇప్పుడు ఏం చేయాలి? n వాల్యూ కనుక్కోవాలి. ఈ ఫార్ములా వాడాలంటే మనం ఇంకో నెంబర్ కూడా కనుక్కోవాలి. ఇక్కడ a + n - 1 × d.
సో ఇది కూడా కనుక్కోవాలి, అప్పుడు ఈ ఎన్ వాల్యూ వస్తుంది. సో ఇంత ప్రొసీజర్ చేసి ఫార్ములాస్ ఇవన్నీ చేసేసరికి అవన్నీ తలనొప్పి వ్యవహారం. మనం డైరెక్ట్గా ఫార్ములా వేసుకుండా చేద్దాం. 1 ఫస్ట్ నెంబర్ ఎంత 1, సెకండ్ నెంబర్ ఎంత 4, తర్వాత 7, నెక్స్ట్ ఏమవుతుంది 10, తర్వాత 13, తర్వాత 16, 19. ఇప్పుడు దాకా ఎన్ని అయినాయి? 7 + 4 11 + 1 12, ఇక్కడ 40, 12 + 40 52, ఇక్కడ 52 ప్లస్ ఇవి ఎంత 18, మొత్తం ఎంత అవుతాయి ఇవి 70. నెక్స్ట్ 22, 25, 28, 31, 34, 37, 40. సో 22, 28 ఎంత 50, ఇక్కడ 50 + 40 90, 90 + 70 160, రిమైనింగ్ ఇక్కడ 25, ఇక్కడ 31 + 34 ఇది 65, ఇక్కడ 25, సో ఎంత 90, ఇక్కడ 37. నెక్స్ట్ ఇంకేం నెంబర్స్ ఉన్నాయి? 40 తర్వాత 43, 46, 49, 52, 55, 58, 61, 64, 67, 70. సో ఈ నెంబర్స్ వరకు మనం తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం 70 ఉంది కదా. ఇక్కడ ఇది ఎంత అవుతుంది 120, 120 ప్లస్ ఇది 18, 120 + 18 ఎంత 138, ఇక్కడ 52, ఇక్కడ 55 + 58 ప్లస్ ఇక్కడ 61. సో ఇవి టోటల్ చేస్తే ఎంత అవుతుంది 13, 14 అవుతుంది. ఇక్కడ 10 + 6 16 + 1 ఎంత 17. ఫస్ట్ ఇవి టోటల్ చేద్దాం. 10 ఇదొక 11 21, 8 + 7 8 + 9 17, 17 + 3 20, 23, 23 + 7 30, 30 + 5 35, 3 + 1 4, 4 + 1 5, 5 + 1 6, ఇక్కడ 651 ఉంది. కానీ మనకి ఎంత అవ్వాలి ఈ నెంబర్ టోటల్ 782 అవ్వాలి. ఇంకో 2 నెంబర్స్ యాడ్ చేద్దాం. ఇవి ఎంత అవుతాయి అప్పుడు 131 అవుతాయి. సో 651కి 131 యాడ్ చేస్తే ఎంత అయింది 782 అయింది. లాస్ట్ నెంబర్ మనం ఏం యాడ్ చేసాం 67, ఆన్సర్ 67. సో మీరు ఫార్ములా బేస్ చేసి చేశారంటే అది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లా వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మళ్ళీ సాల్వ్ చేయాలంటే ప్లస్ ఆర్ మైనస్ బి మైనస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ b² - 4ac/a, ఆ ఫార్ములా మీరు వేసారంటే తలనొప్పి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ ఇన్ ద ప్రోగ్రెషన్? సో ఫస్ట్ 10 నెంబర్స్ మనం ఈ ప్రోగ్రెషన్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5. ఫస్ట్ -3, నెక్స్ట్ -8, ఇక్కడ -13, -18, నెక్స్ట్ ఏమవుతుంది -23. ఫస్ట్ ఇవి యాడ్ చేద్దాం. 6 + 8 14, 14 + 8 22, 22 + 3 20 35, ఇక్కడ 4 + 3 7 75. నెక్స్ట్ నెంబర్స్ 23 + 5 28, 33, 33 + 5 38, 43 48, ఇక్కడ 8 8 16, 16 + 8 24, 24 + 6 30, 5 + 6 11, 11 + 8 190. సో 190 + 75 265. ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ తప్పేసాం చూస్తాం. 6 + 8 14, 14 + 11 25, ఇది 65. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది 255 అవుతుంది. సో ఆప్షన్ -255.
వాట్ విల్ బి ద 10th నెంబర్ ఇన్ ద సిరీస్? సో ఇక్కడ మనకి సిరీస్ ఎంత 7 7 7. ఇలా డైరెక్ట్గా n నెంబర్ ఫలానా నెంబర్ మనం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? a ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ డి. ఫస్ట్ నెంబర్ ఎంత? 12. డిఫరెన్స్ ఎంత? 7. సో a ఈక్వల్ టు 12. డిఫరెన్స్ ఎంత? 7. సో 12 ప్లస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ, ఇక్కడ n మైనస్ 1 అంటే ఎంత? 10th నెంబర్ కనుక్కోమన్నారు. అప్పుడు n ఎంత అవుతుంది? 10 ఎంత అవుతుంది? సో 10 మైనస్ 1 ఎంత అవుతుంది? 9. సో n మైనస్ 1 అంటే 9. డి ఎంత? 7. సో 12 ప్లస్ 63 75. ఆప్షన్ బి. శాలిని, తన్వీర్, రషీద్ షేర్డ్ ఏ కేక్. శాలిని హ్యాడ్ 1/6 part of it. Tanveer had 1/4 part of it and Rashid the rest. సో ఇక్కడ 1/4, ఇక్కడ 1/6 ఉన్నాయి. సో ఎల్సిఎం నేనేం తీసుకుంటున్నానంటే టోటల్ 24 parts ఉందనుకుంటున్నాను కేక్. శాలిని, తన్వీర్, రషీద్ టోటల్ 24 parts ఉంటే ఇందులో 1/6 ఏమో శాలిని తీసుకుంటుంది. 24 into 1/6 అంటే 4 parts. తన్వీర్ ఏమో 1/4. సో 24లో 1/4 అంటే ఎంత? 6. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 14. ఈ 14 ఎవరిది? రిమైనింగ్ రషీద్ది. వాట్ వాస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ రషీద్ కేక్? రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 14 ఉంది. సో 14 డివైడెడ్ బై ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? 14 డివైడెడ్ బై 24. 2 టేబుల్లో 7 టైమ్స్, ఇది 12 టైమ్స్. సో 7 డివైడెడ్ బై 12. ఆప్షన్ డి. వాట్ ఈస్ టు బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1265? సో 1265లో నుంచి మనం ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా 29తో డివిజిబుల్ అవ్వాలి. అంటే రిమైండరే మనం కనుక్కోవాల్సింది. 1265 ఇది 4 టైమ్స్ చేస్తే ఏమవుతుంది? 36. 4 2s are 8 ప్లస్ 3 ఎంత? 11. సో రిమైండర్ ఎంత? 105. తక్కువ నెంబర్ కదా, సో ఒక నెంబర్ తక్కువ తీసుకోవాలి. 27. 3 2s are 6 ప్లస్ 2 ఎంత? 87. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది? 18. అంటే ఇందులో నుంచి మనం 18 కనుక లెస్ చేసామంటే ఆ నెంబర్ పర్ఫెక్ట్గా 29తో పోతుంది. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1184? సో 1184లో నుంచి ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబరు 21 టేబుల్లో పర్ఫెక్ట్గా పోతుంది. సేమ్ ఇందాకలాగే. 5 టైమ్స్ 105. బ్యాలెన్స్ 134. 6 టేబుల్ 126. సో 8 అనేది మన ఆన్సర్. వాట్ ఈస్ ద లీస్ట్ టు బి యాడెడ్? ఇక్కడ యాడ్ అన్నాడు. ఇక్కడ యాడ్ అంటే మనకి రిమైండర్కి ఇక్కడ డివిజిబిలిటీ నెంబర్కి డిఫరెన్స్ అనేది మనం తీసుకోవాలన్నమాట. 1739. 1 టైమ్స్ బ్యాలెన్స్ ఎంత? 63. 5 టైమ్స్ 55. బ్యాలెన్స్ 189. అంటే 8 టైమ్స్. ఇప్పుడు 88 అవుతుంది. రిమైండర్ ఎంత? 1. ఇప్పుడు మనకి రిమైండర్ 1 ఉంది. దీనికి మనం 10 యాడ్ చేసామంటే 11 మల్టిపుల్ అవుతుంది కదా. సో ఎంత యాడ్ చేయాలి మనం? 10 యాడ్ చేయాలి. వెన్ 3 power 10 ఈజ్ డివైడెడ్ బై 7, రిమైండర్ 3 అనేది 7 కంటే చిన్న నెంబర్. సో ఇక్కడ రిమైండర్ అనేది రాదు. నెక్స్ట్ మనం దీన్ని ఎలా మార్చుకోవచ్చు? 3 power 10ని 3 square power 5గా మార్చుకోవచ్చా? ఇప్పుడు ఇది 3 square అంటే ఎంత? 9. ఇక్కడ power 5 అలాగే ఉంటుంది. దీన్ని నేను 7తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఎంత ఉంటుంది? రిమైండర్ 2 ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఒక 9 లేదు కదా, 9 power 5 ఉంది. మరి రిమైండర్ ఎంత అవుతుంది? 2 power 5. ఇక్కడ 2 power 5 అంటే ఎంత? 32. 32 మళ్ళీ 7తో వచ్చేసామంటే రిమైండర్ ఎంత ఉంటుంది? అప్పుడు 28 కదా పోతుంది. 7 4s are 28. రిమైండర్ ఎంత ఉంటుంది? 4. ఆప్షన్ ఏ. ఫైండ్ 2 consecutive numbers in which 3 times the first digit is 5 more than 2 times the second digit. సో 2 డిజిట్లు నేను ఏమనుకుంటున్నానంటే ఏబి అనుకుంటున్నాను. 3 times the first digits 3a is 5 more than 2 times the second digit is 5 more than 2 times the second digits. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసేదని ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. 5 6. 3 5s are 15. 15 ఈక్వల్ టు 5 ప్లస్ 2 into 6 అంటే ఎంత అవుతుంది?
12 అవుతుంది. 12 + 5 అంటే ఇది రాదు. నెక్స్ట్ ఇక్కడ 3 × 6 ఎంత? 18 అవుతుంది. ఇది 5 + 2 × 7 అంటే 14. 14 + 5 అంట 19. సో ఇది కాదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ తీసుకుందాం. 3 × 7 21 + 5 ఇక్కడ 2 × 8 ఎంత? 16. సో ఇది ఎంత అవుతుంది? 21. 2 21 ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ అవుతుంది కరెక్ట్గానే. సో ఆప్షన్ సి. విచ్ 4 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ హ్యావ్ అ సమ్ ఆఫ్ 34? సో 34 అనేది టోటల్ చేస్తే అవ్వాలి, అవి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఇక్కడ 3 7 11 13 ఉంది. టోటల్ యాడ్ చేస్తే 3 + 7 10, 11 13 ఉంది. సో ఇది ఎంత అవుతుంది? 34. ఆప్షన్ డి. ఇన్ ది కౌంట్ ఫ్రమ్ 11 to 100 హౌ మెనీ టైమ్స్ డస్ డిజిట్ 2 కమ్ ఇన్ ద టెన్స్ ప్లేస్? ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు టెన్స్ ప్లేస్ అన్నారు. ఇప్పుడు 20 ఉంది. ఇక్కడ 0 అనేది యూనిట్, ఇక్కడ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్ అనేది ఓన్లీ 20స్లోనే వస్తుంది. ఇక్కడ 20స్లో కాకుండా రిమైనింగ్ వెంట్లోనే రాదు కదా. టెన్స్ 20 30 40 ఇలా పోతుంది. ఓన్లీ 20స్లోనే మనకి టెన్స్ డిజిట్లో 2 ఉంటుంది. ఇప్పుడు 20 21 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 1 to 9 ఉంది. ఇక్కడ ఒక 0 ఉంది. సో టోటల్ ఎన్ని నెంబర్స్? 10 నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్. సో ఒక ప్రైమ్ నెంబర్లో దేర్ ఆర్ మోర్ దెన్ 2 డివిజర్స్ అన్నాడు. మోర్ దెన్ 2 డివిజర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కాదు కదా, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. డివైడెడ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ 1. ప్రైమ్ నెంబర్ అనేది సేమ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, 1తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్? సో కో ప్రైమ్ నెంబర్స్ అంటే హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్లో ఇది ఒకటే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. మిగతా అన్నిటికీ ఇక్కడ 7 కామన్, ఇక్కడ 3 కామన్, ఇక్కడ డైరెక్ట్గా 43 × 3 చేస్తే వచ్చేస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ ఆడ్ కాంపోజిట్ నెంబర్? ఇక్కడ ఆడ్ నెంబర్ అయి ఉండాలి, అది కాంపోజిట్ నెంబర్ అయి ఉండాలి. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 నెంబర్స్ ఉండాలి, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అంటే సేమ్ నెంబరు 1 ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో నెంబర్ ఉండాలి, అప్పుడు అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. 3 కాదు, డైరెక్ట్గా ఎలిమినేటెడ్. ఇంకా రిమైనింగ్ ఇదే ఆన్సర్. సో 15 5 × 3 టైమ్స్ అవుతుంది. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 8 ఆడ్ ప్రైమ్ నెంబర్స్. సో 2 ఈవెన్ నెంబర్, సో వీ హ్యావ్ టు ఇగ్నోర్ 2. అంటే ఇక్కడ మిగతా నెంబర్లు మనం తీసుకోవాలి, 2 వదిలేసి. నెక్స్ట్ నెంబర్స్ ఏమేంటి ఉన్నాయి? 3 ప్రైమ్ నెంబరు, 5 7 9 ప్రైమ్ నెంబర్ కాదు, 11 13 17 19. సో టోటల్ ఇక్కడ 7 నెంబర్స్, 23తో కలిపితే 8 నెంబర్స్ అయినాయి. ఇప్పుడు 3 7 ఇదంతా 10. ఇక్కడ 13 + 17 ఎంత అవుతాయి? 30. ఇక్కడ 11 19. సో ఇవి యాడ్ చేస్తే ఎంత అయ్యింది? 30. రిమైనింగ్ ఎంత? 5 23. ఇది ఎంత అవుతుంది? 28. సో ఇక్కడ 70 + 28 ఎంత అవుతుంది? 98. ఆప్షన్ బి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ బిట్వీన్ పాజిటివ్ ఇంటీజర్స్ 60 and 100? ఇక్కడ 60 నుంచి 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని మనల్ని అడిగారు అనమాట. 61. నెక్స్ట్ ఇక్కడ 67. నెక్స్ట్ ఇక్కడ 71 73 79 83 89. ఇంకా ఇక్కడ వరకు పోతే నెక్స్ట్ 97. సో టోటల్ ఇక్కడ 4 ఇక్కడ 4, టోటల్ 8 నెంబర్స్. A school has 200 students with 7/10 being boys. సో 200 మెంబర్స్ ఉన్నారు టోటల్లో, ఇందులో 7/10 అనేది బాయ్స్ అనమాట. అంటే బాయ్స్ టోటల్ ఎంత? 140. ఇప్పుడు 200లో 140 బాయ్స్, రిమైనింగ్ 60 ఎవరు అవుతారు? గర్ల్స్ అవుతారు. సో గర్ల్స్ ఎంత? 60. ఇఫ్ ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్
26 అండ్ దర్ డిఫరెన్స్ ఈస్ 12. సో నేను 2 నెంబర్స్ని ఏబి అనుకుంటున్నాను. సో ఏ ప్లస్ బి 26, డిఫరెన్స్ ఎంత 12. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే డిఫరెన్స్ బిట్వీన్ దర్ స్క్వేర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏబి వాల్యూ కనుక్కుందాం. 2 యాడ్ చేస్తే బీబీ క్యాన్సిల్ అవుతుంది. 2a ఈక్వల్ టు 38, ఏ ఈక్వల్ టు 19 అవుతుంది. ఏ 19 అన్నప్పుడు బి ఎంత అవుతుంది 7 అవుతుంది. 19 + 7 ఎంత 26. సో ఇప్పుడు ఈ రెండింటికి స్క్వేర్ చేయాలి. 19 స్క్వేర్ అంటే 361, 7 స్క్వేర్ అంటే 49. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది 312. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 3 times its sum అండ్ 1 నెంబర్ ఈస్ 12. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఏ బి అనుకుంటున్నాను. సపోజ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 3 times its sum. సో 3 ఇంటూ ఏ ప్లస్ బి. ఇందులో ఒక నెంబర్ ఏమో 12 అని ఇచ్చాడు, మనం మిగతా నెంబర్ కనుక్కోవాలి. నేను ఏని 12 అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది 4 times పోతుందా. 4b ఈక్వల్ టు 12 ప్లస్ బి. ఇప్పుడు 4b మైనస్ బి ఎంత 3b. 3b ఈక్వల్ టు 12. ఇప్పుడు బి వాల్యూ ఎంత 4. ఇక్కడ మనకేం చెప్పాడు, సేమ్ ఈ బి వాల్యూ మనకు తెలిసింది. ఒక నెంబర్ ఏమనింది 4, ఒక నెంబర్ వాడు ఆల్రెడీ వాల్యూ ఇచ్చేసాడు 12. సో ఆన్సర్ ఎంత 4. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 digits is 15 అండ్ దర్ డిఫరెన్స్ is 3, దోస్ డిజిట్స్ విల్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి 15, ఏ మైనస్ బి 3, బి క్యాన్సిల్, 2a ఈక్వల్ టు 18, ఏ ఎంత 9, బి ఎంత అవుతుంది 6, 9 6. సో ఇది ఒకటే ఆప్షన్, ఆప్షన్ బి. సమ్ ఆఫ్ 3 consecutive ఈవెన్ నెంబర్స్ ఈస్ 42. సపోజ్ నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ అంటే +2. సో నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది x + 2. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది x + 4. ఎందుకంటే x + 2కి నెక్స్ట్ నెంబర్ +2 యాడ్ చేయాలి. సో సమ్ ఆఫ్ 3 consecutive నెంబర్స్ ఇవి యాడ్ చేస్తే ఎంత అవుతుంది 42. ఇప్పుడు మనం x + 2 వాల్యూ కనుక్కోవాలి. టోటల్ ఎంత 3x, ఇదెంత 6 ఈక్వల్ టు 42. ఇప్పుడు 3x ఈక్వల్ టు ఎంత అవుతుంది 42 - 6 అంటే 36 అవుతుంది. సో x వాల్యూ ఎంత 12. మనం ఏం కనుక్కోవాలి x + 2 కనుక్కోవాలి. అప్పుడు 12 + 2 ఎంత 14. ఆప్షన్ డి. ఫైండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 1024, ఇది 32 స్క్వేర్ అవుతుంది. ఫైండ్ ద స్మాలెస్ట్ 6-digit నెంబర్ విచ్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 18. మల్టిపుల్ ఆఫ్ 18 అంటే డివిజిబిలిటీ రూల్ 9 ఫాలో అవ్వాలి, డివిజిబిలిటీ రూల్ 2 ఫాలో అవ్వాలి. ఇక్కడ ఉన్న వాటిల్లో టోటల్ చేస్తే ఇది 1 వస్తుంది. సో ఇది ఎలిమినేటెడ్. ఇక్కడ టోటల్ చేస్తే 7 వస్తుంది, ఎలిమినేటెడ్. ఇక్కడ టోటల్ చేసిన అన్ని 9 క్యాన్సిల్ అవుతాయి. 1 + 8 9. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి స్మాలెస్ట్. సో ఇక్కడ ఇది లాస్ట్ డిజిట్ ఈవెన్, టోటల్ ఏమో 9 ఉన్నాయి అంటే 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో వీటి రెండిట్లో స్మాల్ ఏది ఆప్షన్ సి. సో ఆప్షన్ సి మన ఆన్సర్. ఫైండ్ ద లార్జెస్ట్ 4 digits విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 88. ఇప్పుడు 88 అంటే డివిజిబిలిటీ రూల్ 8 అండ్ డివిజిబిలిటీ రూల్ 11. ఇక్కడ ఉన్న వాటిల్లో లార్జెస్ట్ నెంబర్ మనం తీసుకొని చెప్పాలన్నమాట. లార్జెస్ట్ నెంబర్ తీసుకొని నేను చూస్తాను 9944. ఇక్కడ సమ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ 9 + 4 13, 9 + 4 13, ఇది 0 అవుతుంది అంటే 11 సాటిస్ఫై అయింది. ఇప్పుడు లాస్ట్ 3 digits ఎంత 944 డివైడెడ్ బై 8. 8 1s are 8, బ్యాలెన్స్ 14, మళ్ళీ 1 times బ్యాలెన్స్ 64. సో 8 times. సో డివిజిబిలిటీ రూల్ 8 కూడా ఫాలో అయింది అంటే ఆప్షన్ ఏ. ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈస్ అన్ ఇంటీజర్. సో ఇంటీజర్ కాదు, ఇది p/q ఫామ్లో అలా మనం చెప్పలేం కదా. అన్రియల్, ఇది కూడా కాదు. హోల్ నెంబర్స్ అయితే కాదు. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్కి √2 తీసుకుందాం. ఈ √2 అనేది రియల్ నెంబర్స్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 4 అనేది రాంగ్ ఇచ్చారు. సో ఇది రియల్ నెంబర్.
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4 power -3 డివైడెడ్ బై 2? ఇక్కడ 4ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 స్క్వేర్గా రాసుకోవచ్చా? సో 2 స్క్వేర్ పవర్ -3 డివైడెడ్ బై 2 ఇదేమవుతుంది? 2 పవర్ 2 ఇంటూ -3 డివైడెడ్ బై 2. 2 క్యాన్సిల్ అయితే 2 పవర్ -3. 2 పవర్ -3 అంటే 1 డివైడెడ్ బై 2 పవర్ 3 అంటే 1 డివైడెడ్ బై 8. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2.4 అండ్ 0.6? సో 2.4కి 0.6కి 2 డివైడెడ్ బై 4, సారీ 2.4 కాదు, 2 డివైడెడ్ బై 4 అంటే ఎంత? 1/2. ఇది ఎంత అవుతుంది? 0.5. ఇదంతా 0.6. సో ఈ రెండు నెంబర్లకి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్ వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సగమే ఉండాలి. అంటే ఇక్కడ 0.5కి ఎక్కువ ఉండాలి, 0.6కి తక్కువ ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఆప్షన్ బినే ఉంది. ఆప్షన్ బి ఎంత ఉంది? 21 డివైడెడ్ బై 40. 40లో సగం ఎంత? 20. ఇక్కడ +1 ఉంది. సో ఆప్షన్ బి. మీరు పర్సంటేజ్లో చూసినా సేమ్ వస్తుంది. ఇఫ్ ఎ పాజిటివ్ నెంబర్ ఈస్ ఓన్లీ 30 more than its స్క్వేర్ రూట్, ఫైండ్ ద నెంబర్. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏమో 30 more than its స్క్వేర్ రూట్. సో ఇక్కడ దీని స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 4. ఇది 6, ఇది 5, ఇది 7 అవుతుంది. ఇక్కడ దీనికంటే 30 కదా ఎక్కువ ఉంది ఈ నెంబరు. సో ఆప్షన్ బి. The smallest number that should be added to the sum of squares of 15 and 14 so that the resulting number can be perfect square. ఇప్పుడు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 15 and 14 అన్నాడు. 15 స్క్వేర్ అంతా 225, 14 స్క్వేర్ ఇది 196. సో టోటల్ ఎంత అవుతుంది? ఇది 11, ఇది 12, 421. 421కి మనం 20 యాడ్ చేస్తే 441 అవుతుంది. ఇది 21 స్క్వేర్ అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో మనం ఎంత యాడ్ చేయాలి? 20 యాడ్ చేయాలి. క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 9. ఇక్కడ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 1 to n నెంబర్స్. ఇక్కడ n నెంబర్స్ అంటే మనం టోటల్ 9 నెంబర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1 ఇంటూ 2n + 1 డివైడెడ్ బై 6. ఇక్కడ n అంటే ఎంత? 9. సో n వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 9 ఇంటూ n+1 అంటే 10 అవుతుంది. 2n + 1, 2 ఇంటూ 9 18, 18 + 1 19 డివైడెడ్ బై ఇక్కడ 6. 3 టేబుల్లో 2 టైమ్స్, 3 టేబుల్లో 3 టైమ్స్, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ 5 15, ఇక్కడ 19. 5 ఇంటూ 19 95, 1 ఇంటూ 19 19. సో ఇది ఎంత అవుతుంది? 285. ఆప్షన్ బి. క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. ఇక్కడ మనం ఇప్పుడే కనుక్కున్నాం. 1 to 9 నెంబర్స్కి ఎంత? 285. 10th నెంబర్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. అంటే 10 స్క్వేర్ కదా. సో టోటల్ చేస్తే 385. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? సో ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదని అడుగుతున్నాడు. ఇప్పుడు 0.09, దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 9 డివైడెడ్ బై 100 రాసుకోవచ్చా? దీనికి స్క్వేర్ రూట్ చేస్తే 3 డివైడెడ్ బై 10 అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేరేగా. 8.1. సో 8.1ని నేను 81/10 రాసుకుంటాను. అప్పుడు ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ చేస్తే 9 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇక్కడ 0.025 ఉంది. దీన్ని 25 డివైడెడ్ బై కింద పాయింట్ తర్వాత 3 వాల్యూస్ ఉన్నాయి. సో నేను 3 zeros రాసుకున్నాను. దీనికి స్క్వేర్ రూట్ చేస్తే 5 డివైడెడ్ బై 10√10 అవుతుంది. సో ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సో ఓన్లీ ఆప్షన్ ఏ. వాట్ విల్ బీ ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్? సో ఇవన్నీ మనం చేస్తే యూనిట్స్ ప్లేస్లో డిజిట్ ఎంత అవుతుంది అని మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి యూనిట్స్ డిజిట్స్ అంటే ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసామంటే ఈ నెంబర్స్ పైన పవర్లో ఉన్న నెంబర్స్ 1, 3,
1632, ఇక్కడ 1632, ఇక్కడ 1632. సో ఇవన్నిటికీ కామన్గా ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో పోతాయి కదా, 32 అంటే 4తో పోతాయి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3/4, ఇదేమో 4/4, ఇది 5/4 ఇలా రాసుకోవచ్చు. ఇవి ఎన్నిసార్లు చేసినా కానీ మనం రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 3 × 3 ఇది 9, మళ్ళీ 3 × 3 ఇది కూడా 9, 9 × 9 ఎంత 81, ఇదంతా 3/4. మళ్ళీ 3 × 1 ఎంత అవుతుంది 3. సో ఇది రిపీట్ అవుతుంది ప్రాసెస్. సేమ్ ఇప్పుడు 4 కనుకో, 4కి 4 × 4 16, 16 × 4 ఇది ఎంత అవుతుంది 64 అవుతుంది. సో ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతా పోతుంది అనమాట. కాకపోతే ఇక్కడ ఇది 4 స్క్వేర్ ఈవెన్ నెంబర్స్ అంటే లాస్ట్ డిజిట్ 6 ఉంటుంది. ఒకవేళ 4 క్యూబ్ ఆడ్ నెంబర్స్ అనుకోండి, ఇది 4 ఉంటుంది. 5కి 5/1 అంటే 5, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ నెంబర్తో సంబంధం లేదు, ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది ఆల్వేస్ 5 ఉంటుంది. సో ఇక్కడ 5. ఇక్కడ ఈవెన్ డిజిట్ ఉంది. సో ఈవెన్ డిజిట్ ఉంటే ఏమవుతుంది మనకి 6 అవుతుంది. ఇక్కడ 3/4, ఇక్కడ 3/4 అంటే ఎంత లాస్ట్ డిజిట్ 1 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ విల్ బి ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్, ఈ మొత్తానికి యూనిట్స్ ప్లేస్ ఎంత అవుతుంది 6, ఇది 5, ఇది 1, మొత్తం మల్టిప్లై చేస్తే 6 × 5 ఎంత అవుతుంది 0, ఎందుకంటే 30 కదా, 6 × 5 అంటే 30. ఇక్కడ యూనిట్ డిజిట్స్ ఏమవుతుంది 0. ఫైండ్ ద టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 8/10, 9/7, 7/8. ఇప్పుడు 8ని నేను ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్ రాసుకోవచ్చా, 9ని 3 స్క్వేర్ రాసుకోవచ్చా, 7/8 అలాగే ఉంటుంది. ఇది 2/30, ఇది 14 అవుతుంది. ఇది 7/8. టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ మనం యాడ్ చేసుకుంటే చాలు. 30, 14, 8 ఎంత 52. సో ఇవి టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఒకవేళ వాడు కనుక ఆల్ టోటల్ ఫ్యాక్టర్స్ అడిగాడు అనుకోండి, టోటల్ ఫ్యాక్టర్స్ అడిగితే ఇక్కడ 30 ఉంది కదా, 30 + 1 31 ఇంటూ 14 కదా, 14 × 1 15, 8 కదా, 8 + 1 9 అవుతుంది. సో ఇది టోటల్ ఫ్యాక్టర్స్ అవుతుంది. ఒకవేళ ఆడ్ అడిగాడు అనుకోండి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఈ రెండే ఉన్నాయి, 14 + 1 15 ఇంటూ 8 + 1 ఎంత 9. సో ఇలా కనుక్కోవాలి. ఇవి ప్రీవియస్లో చేస్తున్నాము, జస్ట్ రివిజన్ కోసం. ఇక్కడ ఆన్సర్ మనకి ఆప్షన్ సి. సేమ్ టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఇక్కడ 16 మనం ఎలా రాసుకోవచ్చు, 2/4 రాసుకోవచ్చా, 27ని 3 క్యూబ్ రాసుకోవచ్చు, 5/9 అలాగే ఉంటుంది. ఇది 2/28, 3/18, 5/9. సో టోటల్ ఎంత 28, 18, 9, 16 + 9 25. సో ఇదంతా 55. ఆప్షన్ సి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద గివెన్ ప్రోడక్ట్. ఇక్కడ మనం యూనిట్ డిజిట్ అనేది కనుక్కోవాలి, కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ లాస్ట్లో ఏమున్నాయి, రెండింటికి 1 ఉంది. 1ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేసుకుంటా పోయినా ఆఖరికి ఏమవుతుంది 1 అవుతుంది. 1 × 1 × 1 × మీరు ఎన్నిసార్లు చేసినా కానీ 1 అవుతుంది. ఇది 1/102 ఇంటూ 1/52, ఎన్నిసార్లు చేసినా 1. ఆప్షన్ బి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది యూనిట్ డిజిట్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ 4/102, ఇక్కడ ఏముంది 4/103 ఉంది. సో ఇక్కడ ప్లస్ కదా, ఇందాక మనం చెప్పినప్పుడు ఏం చెప్పాము, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది లాస్ట్, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉంది. 4 స్క్వేర్ అంటే 16, 4 క్యూబ్ అంటే 64. సో ఇలా రిపీట్ అవుతుంది ప్యాటర్న్. ఇది ఈవెన్ అనమాట. ఈవెన్ ఉన్నప్పుడు లాస్ట్ 6తో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఈవెన్ ఉందా, సో లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది 6 అవుతుంది. ఇక్కడ ఆడ్ ఉంది, ఆడ్ ఉన్నప్పుడు లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. సో టోటల్ ఎంత 10. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, యూనిట్ డిజిట్ కనుక్కోమన్నాడు. యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది 0. ఆప్షన్ సి. When a number is divided by 627, 43 is left as remainder. ఒక నెంబర్ని నేను డివైడ్ చేస్తున్నాను. When a number is divided by
627. అప్పుడు మనకి రిమైండర్ ఎంత అవుతుందంటే 43. ఇప్పుడు నేను టోటల్ నెంబర్ని 19తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటున్నాడు. టోటల్ 627 ప్లస్ 43 ఇది ఎంత అవుతుంది? 660 ప్లస్ 10 ఎంత? 670 అవుతుంది. డివైడెడ్ బై 19. సో ఇది 3 టైమ్స్ పోతుంది. ఎంత? 57. బ్యాలెన్స్ 100 ఉంటుంది. సో 100 అంటే 4 టైమ్స్ చేయండి. 4 టైమ్స్ చేస్తే 40 ప్లస్ 36 76. 5 టైమ్స్ చేస్తే అప్పుడు ఎంత మిగులుతుంది? 95 కదా. 5 మిగులుతుంది మనకి రిమైండర్. ఆప్షన్ ఏ. n is a whole number when divided by 6 the remainder 4 is left. n అనే నెంబర్ని నేను 6తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు నాకు రిమైండర్ ఎంత ఉంటుందంటే 4. నేను డైరెక్ట్గా సింపుల్గా 1 తోటి మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 6 అవుతుంది. 4 ప్లస్ 6 ఎంత? 10. సో n వాల్యూ 10 అనుకోండి. ఇప్పుడు 2n ఈస్ డివైడెడ్ బై 6. 2n అంటే ఎంత అవుతుంది? 20. 20 డివైడెడ్ బై 6. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఎంత? 18 అవుతుంది. రిమైండర్ ఎంత? 2. ఆప్షన్ సి. The difference between number of 2 digits and new number formed when the digits are interchanged is 45. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకునేటప్పుడు ఏబి ఇలాంటి నెంబర్స్ ఏబి వచ్చినప్పుడు ఇది యూనిట్స్ డిజిట్స్, ఇది టెన్స్ ప్లేస్. సో దీన్ని 10A ప్లస్ బిగా రాసుకోవచ్చా? మరి ఇప్పుడు బిఏ అయితే 10B ప్లస్ ఏగా రాసుకోవచ్చా? డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ 2 digits and the new number formed when the digits are interchanged. ఇప్పుడు 10A ప్లస్ బి, దీనికి మళ్ళీ ఇప్పుడు డిజిట్స్ ఇంటర్చేంజ్ చేశాడు అన్నాడు. అప్పుడు ఏబి ఏమవుతుంది? బిఏ అవుతుంది. బి అంటే 10B, ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి. ఏ అంటే వన్స్ ప్లేస్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 45. ఇప్పుడు మనం ఈ కనుక్కున్న తర్వాత ఇలా ఏబికి బిఏ అంటే ఇలా నెంబర్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ రెండింటికి డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. ఇక్కడ 10A ప్లస్ బి, 10A ఇక్కడ మైనస్ ఉంది కదా, 10A మైనస్ ఏ ఎంత అవుతుంది? 9A అవుతుంది. ఇక్కడ 10B, ఇక్కడ బి ఉంది, ఇది మైనస్ కదా, సో మైనస్ 9B, ఇది 45. సో ఏ మైనస్ బి 9 కామన్ తీసుకుంటే ఇక్కడ 5 టైమ్స్ పోతుందా? సో ఏ మైనస్ బి ఎంత అవుతుంది? 5 అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఏమడిగాడు? డిఫరెన్స్ బిట్వీన్ ద 2 digits. మనం అదే కదా కనుక్కున్నాం, ఏ మైనస్ బి. ఆ డిఫరెన్స్ బిట్వీన్ 2 digits ఎంత? 5. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2 digit నెంబర్ ఈస్ 11. ఒక 2 digit నెంబర్ ఉంది, ఆ రెండింటిని మనం యాడ్ చేసామంటే 11 వస్తుంది అనమాట. ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ది డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో ఆ డిజిట్స్ ప్లేస్ని నేను అటు ఇటు మార్చేసాను అనుకోండి, ఆ నెంబర్ ఏమవుతుందంటే 63 తగ్గిపోతుందంట. యాడ్ చేస్తేనేమో నాకు 11 రావాలి, ఇక్కడ అన్నీ 11 ఉంటాయి యాడ్ చేస్తే. సో ఇప్పుడు నేను రివర్స్ చేస్తాను. ఫస్ట్ ఇది రివర్స్ చేస్తే 38, డిఫరెన్స్ ఎంత? 45. ఇది కాదు, ఇక్కడ డిఫరెన్స్, ఇక్కడ రివర్స్ చేశాను అనుకోండి 29, డిఫరెన్స్ ఎంత వస్తుంది? 63 వస్తుంది ఇక్కడ. సో మనకి ఎంత డిఫరెన్స్ కావాలి? 63 కావాలి. ఇక్కడ డిక్రీజ్, ఇక్కడ 92 అనేది 29 అయింది, అంటే 63 డిక్రీజ్ అయింది. సో ఆప్షన్ బి. ది సమ్ ఆఫ్ 2 digit నెంబర్ ఈస్ 9. వెన్ 27 ఈస్ యాడెడ్ టు ద నెంబర్ ద డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. నా దగ్గర ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ యాడ్ చేస్తేనేమో 9 వస్తుంది. ఇప్పుడు నేను ఆ నెంబర్కి 27 యాడ్ చేశానంటే అది రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ సపోజ్ నేను 27 యాడ్ చేశాను, రివర్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 27 యాడ్ చేస్తే 54 అవ్వదు కదా. ఇక్కడ నేను 27 యాడ్ చేశాను, ఇది ఎంత అవుతుంది? 63 అవుతుంది. ఇంతకుముందు 36 ఉండేది, ఇప్పుడు 63 అయింది, అంటే రివర్స్ అయింది కదా. సో ఆప్షన్ బి. ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2 digit నెంబర్ ఈస్ 13. సో టోటల్ చేస్తే మనకి 13 రావాలి. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ద నెంబర్ డిక్రీజెస్ బై 27. సో ఇప్పుడు 85 అనేది నా ఒరిజినల్ది అనుకుందాం. ఇప్పుడు ఇది ఇంటర్చేంజ్ చేస్తే ఎంత అవుతుంది? 58 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత? 27. ఇక్కడ 2 యాడ్ చేస్తే 8 + 5 ఎంత? 13. సో ఇక్కడ ఫైండ్ ది చేంజ్డ్ నెంబర్. సో నార్మల్ నెంబర్ కాదు, చేంజ్డ్ నెంబర్.
ఎంత మారింది చేంజ్డ్ నెంబర్ 58. సో మన ఆన్సర్ ఎంత 58. ది సమ్ ఆఫ్ 2 digit number is 9. When the digits are interchanged, the number reduces by 45. మన దగ్గర ఒక 2 digit నెంబర్ ఉంది, యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 9. డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే అది రెడ్యూసెస్ బై 45 అంట. 45 రివర్స్ చేస్తే 54 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ 45 రాదు కదా. 72 డిఫరెన్స్ ఎంత, ఇక్కడ రివర్స్ చేస్తే 45. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, చేంజ్డ్ నెంబర్. ఇప్పుడు చేంజ్డ్ నెంబర్ ఎంత మనకి 27. సో 27 అనేది మన చేంజ్డ్ నెంబర్. ఇక్కడ 72 అనేది ఒరిజినల్ ఏబి. సో దీన్ని రివర్స్ చేస్తే బిఏ అవుతుంది. వాడు మనల్ని రివర్స్ చేసిన నెంబర్ అడిగాడు. ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఎ 2 digit number is 10. The digits are interchanged. Then the number decreases by 54. ఇక్కడ అన్ని టోటల్ చేస్తే 10 వస్తున్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటర్చేంజ్ చేస్తే 54 డిక్రీజ్ అవ్వాలంట. ఇక్కడ పెద్ద నెంబరు 28 అవుతుంది రివర్స్ చేస్తే. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇది 82 అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది తీసుకోకూడదు. ఇప్పుడు మనం 82 తీసుకున్నాం. రివర్స్ చేస్తే ఎంత అవుతుంది 28. దీనివల్ల 54 డిక్రీజ్ అయింది. సేమ్ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినాయి. కాకపోతే ఇక్కడ మనల్ని న్యూ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇంతకుముందు ఒరిజినల్ అయితే 82, న్యూ నెంబర్ ఎంత 28. మన ఆప్షన్ బి. ది సమ్ ఆఫ్ 2 digits ఆఫ్ ఎ నెంబర్ is 10. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఇట్స్ వాల్యూ ఇంక్రీజెస్ బై 18. ఫైండ్ ది నెంబర్. మనం డైరెక్ట్గా నెంబరే కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు దీన్ని నేను రివర్స్ చేస్తే ఎంత అవుతుంది 64 అవుతుంది. దీనివల్ల ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా ఇంక్రీజింగ్ ఎంత 18. సో ఆప్షన్ ఏ. ద సమ్ ఆఫ్ 2 digits and the number formed by interchanging the digits is 99. సో మన దగ్గర ఒక 2 digit నెంబర్ ఉంది, దాన్ని ఇంటర్చేంజ్ చేసి 2 యాడ్ చేసామంటే మనకి 99 అవుతుంది. ఇప్పుడు 27 ఉంది, ఇంటర్చేంజ్ చేస్తే 72 అవుతుంది, యాడ్ చేస్తే 99 అవుతుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఇస్ 3 ఉండాలన్నాడు. అంటే ఆ రెండు నెంబర్లకి 3 డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 5 ఉంది, ఇది కాదు. ఇక్కడ 1 ఉంది, ఇది కాదు. ఇక్కడ 1 ఉంది, ఇది కాదు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3 ఉంది, ఇది ఒకటే ఆన్సర్. 63ని రివర్స్ చేస్తే 36, టోటల్ ఎంత 99. అన్ని కండిషన్లు సాటిస్ఫై చేసింది. క్వశ్చన్ నెంబర్ 109. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 digit నెంబర్ అండ్ నెంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఇస్ 54. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 digits ఆఫ్ దట్ నెంబర్? సో ఫస్ట్ నేను ఏబి ఉండింది అనుకున్నాం, ఇప్పుడు అదేమైంది బిఏ అయ్యింది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతో మనం కనుక్కోవాలి. దీనివల్ల 54 అనేది డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ దీనికి దీనికి, ఇక్కడ ఇది యూనిట్స్, ఇది టెన్స్. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10A ప్లస్ బిగా రాసుకోవచ్చా, మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు 10B ప్లస్ ఏగా రాసుకోవచ్చా. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది 54. ఈ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల మనకి 54 అయ్యింది అంటున్నాడు. ఇక్కడ 10A మైనస్ ఏ అవుతుంది, ఇక్కడ మైనస్ కదా, సో మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ ఏ అవుతుంది. 10A మైనస్ ఏ 9A. ఇక్కడ మైనస్ 10B, మైనస్ 10B ప్లస్ బి ఎంత అవుతుంది మైనస్ 9B అవుతుంది. ఇది 54. ఇక్కడ 9 కామన్ తీసుకున్నాం అనుకోండి, ఏ మైనస్ బి, ఇది 54 కదా. 9 కామన్ తీసుకుంటే ఎంత అవుతుంది 6 అవుతుంది. వాడు మనల్ని ఏం అడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద 2 digits ఆఫ్ దట్ నెంబర్. ఈ 2 digitsకి డిఫరెన్స్ ఎంత అవుతుంది 6 అవుతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 digit నెంబర్ ఈస్ 5. ఇఫ్ ద డిజిట్స్ ఆర్ రివర్స్, నెంబర్ డిక్రీజెస్ బై 9. ఇప్పుడు 32 ఉంది, ఇది రివర్స్ చేస్తే ఎంత అవుతుంది 23 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 9 ఉంది. ఇప్పుడు వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు, చేంజ్డ్ నెంబర్ అడుగుతున్నాడు. ఓల్డ్ నెంబర్ అయితే ఒరిజినల్ 32, చేంజ్డ్ నెంబర్ ఎంత 23. సో మన ఆప్షన్ బి. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ? సో ఫేస్ వాల్యూ ఆఫ్ 4 కనుక్కోవాలి. ఫేస్ వాల్యూ అంటే సేమ్ ఆ నెంబరే, ఆప్షన్ బి.
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 9. ఇక్కడ మనకి ఇచ్చింది 229301. ప్లేస్ వాల్యూ అంటే ఇక్కడ ఉండే ప్లేస్, ఇక్కడ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇది 9000. ఫేస్ వాల్యూ అంటే ఆ నెంబరు. ఇక్కడ మనం డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ తీయాలి. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 8991 అవుతుంది. ఆప్షన్ బి. గీత వెయిట్స్ 11.235. హర్ సిస్టర్ వెయిట్స్ 1.4 times హర్ వెయిట్. టోటల్ వెయిట్ ఆఫ్ బోత్. సో ఇప్పుడు 11.235. తన వెయిట్ ఎంత అవుతుంది, 1 అనుకుందాము. ఇప్పుడు తన సిస్టర్ వెయిట్ ఎంత అవుతుంది, 1.4 times అవుతుంది. మనల్ని ఏం అడిగారు, బోత్ అడిగారు. బోత్ ఎంత అవుతుంది, 1 + 1.4 అంటే 2.4 అవుతుంది. డైరెక్ట్గా ఇంటూ 2.4 అయ్యింది. సో 4 5s ఎంత అవుతుంది, 20. 4 3s 12 + 12 2. ఇది 14. 8 + 1 9. 4 × 11 44. ఇక్కడ 2 × 5 10. 2 3s 6 + 1 7. 2 2s 4. 2 × 11 ఇది 22 అవుతుంది. 0 4 6 ఇది 16. 8 + 1 9. 4 + 2 6. ఇక్కడ 26.964. సో ఆప్షన్ సి. సమ్ ఆఫ్ హౌ మెనీ టర్మ్స్ in the series 7, 14, 21, 28 and so on is 952. ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసామంటే 7 కామన్గా ఉంటుందా ప్రతి నెంబర్కి. సో 1 + 2 + 3 + అండ్ సో ఆన్ టు n అవుతుంది కదా. n నెంబర్స్కి ఇది ఎంత అవుతుంది, 952. ఇప్పుడు 7 కామన్గా ఉంది, ఇది క్యాన్సిల్ చేస్తే 13 times 91 బ్యాలెన్స్ 42. సో 6 అవుతుంది. ఇది 1 to n నెంబర్స్. సమ్ ఆఫ్ 1 to n నెంబర్స్ ఫార్ములా ఏంటి, n × n + 1 / 2. ఇది ఎంత అవుతుంది, 136. మరి n × n + 1 136 × 2 కదా, 2 అటుపోతే. సో ఇది 12. 6 + 1 7. 272 అవుతుంది. ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ లాస్ట్ డిజిట్స్ అనేది 72 ఉంది. అంటే ఇక్కడ వచ్చే నెంబర్స్ ఏమవ్వాలి, 4 మల్టిపుల్ అవ్వాలి. అంటే ఇది కాదు, పెద్ద నెంబర్ మరీ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఇది కాదు, ఈ రెండు చూసుకుందాం. 16 × 17 చేసామనుకోండి, 6 7s 42. 6 1s 6 ప్లస్ ఇక్కడ 4 ఎంత, 10. 1 × 17 17. 272 వచ్చిందా. సో ఇది 16 × 17 అంటే n వాల్యూ ఎంత అవుతుంది, 16 అవుతుంది. n + 1 ఎంత, 17. సో మనకేం కావాలి, హౌ మెనీ టర్మ్స్ అంటే n వాల్యూ కనుక్కోమన్నాడు. n వాల్యూ ఎంత అవుతుంది, 16. If 11, 17, 23 are in arithmetic progression, find the 12th term. సో ఇలా ఆ టర్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమవుతుంది, a + n - 1 × d. ఇక్కడ a అంటే ఫస్ట్ నెంబర్, అదంతా 11. d అంటే డిఫరెన్స్, ఇక్కడ డిఫరెన్స్ కామన్గానే ఉందిగా, డిఫరెన్స్ ఎంత, 6. సో 11 + n - 1 అంటే n ఎంత, 12. n - 1 అంటే ఎంత అవుతుంది మనకి, 12 - 1 11 అవుతుంది. సో 11 × d అంటే ఎంత, 6. సో 11 + 66 77. ఆప్షన్ ఏ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6, 11, 16, 21 అండ్ సో ఆన్ టు 71. సో సమ్ ఆఫ్ n నెంబర్స్ కనుక్కోవాలి, కానీ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు తెలియదు. సో కానీ మనకేం తెలుసు, nth టర్మ్కి వాల్యూ కనుక్కోవాలంటే a + n - 1 × d. సో ఇక్కడ నేను nth టర్మ్ ఈ నెంబరే అనుకున్నాను, 70 ఫస్ట్ టర్మ్. ఇది ఎన్నో నెంబరో నాకు తెలియదు కాబట్టి నేను n వాల్యూ కనుక్కుంటాను డైరెక్ట్గా. ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఫస్ట్ నెంబర్ 6. d అంటే డిఫరెన్స్, అన్నిటికీ డిఫరెన్స్ ఎంత, 5. సో 6 + n - 1 × d ఎంత, 5 ఈక్వల్ టు ఎంత, 71. ఇప్పుడు n - 1 × 5 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 71 - 6 65. సో ఇది 13 టైమ్స్ పోతుంది. n - 1 = 13. n వాల్యూ ఎంత, 14. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 14 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ n టర్మ్స్, n వాల్యూ మనకు తెలుసు కదా, 14. సో ఫార్ములా ఏంటి, n / 2 ×
మనకి ఫస్ట్ నెంబర్ తెలుసు, లాస్ట్ నెంబర్ తెలుసు. సో డైరెక్ట్గా ఏ ప్లస్ ఎల్, ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్. ఎన్ అంటే 14. సో 14 డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే ఎంత 6, ఎల్ అంటే ఎంత 71. సో ఇది 7 టైమ్స్. 7 ఇంటూ 77. 7 ఇంటూ 77 అంటే 539. ఆప్షన్ ఏ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు గివ్ అ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.